బ్రెస్ట్ ఫీడ్ గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఎంత కాలం వరకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి? 2 years వరకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వటం ఈజ్ గుడ్ ఫర్ ద బేబీ. బట్ అట్ ద సేమ్ టైం తల్లి పాలతో పాటు సాధారణంగా ఫార్ములా మిల్క్ వాడడం ద్వారా ఇమ్యూనిటీ తగ్గుతుందా? నాకు ఓపీలో వచ్చే కామనెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బ్రెస్ట్ ఫీడింగ్ ఒక్కటి కనుక సార్ట్ అవుట్ అయితే మీ పీడియాట్రిషియన్తో మీకు వ్యాక్సిన్స్ తప్ప వేరే పని అనేది ఉండదు ఫస్ట్ 6 months. ఫర్ ఎనీ రీజన్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వలేకపోతే ట్యాపింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? పాలు ఇలా వెనక్కి వస్తూ ఉంటే, రీఫ్లక్స్ ఉంటే కొన్నిసార్లు లంగ్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ అది సీరియస్ ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఎప్పటి నుంచి పిల్లలకు నీళ్ళు తాపించాలి? ఎన్నో నెలల నుంచి? దీని మీద అసలు కాంట్రవర్సీనే లేదు. క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సారీ. ఏ ఇంటర్వ్యూ పడితే అది చూసి, ఎవరైతే చెప్తే అది విని, ఇంక్లూడింగ్ మీ, యూ డోంట్ హ్యావ్ టు డూ దట్. జ్వరం రావడాన్ని మనం ఏ రకంగా చూడాలి? ఇది ఒక గుడ్ సైన్ దట్ అవర్ బాడీ ఈజ్ ఫైటింగ్. అయితే లాస్ట్ 20 years లో మన భారతదేశంలో చైల్డ్ విషయంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి? ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ కూర్చుని మీరు స్క్రీన్లోనే పడిపోయి మునిగిపోవటానికి ఏం చెయ్యాలో అలాంటి ఆల్గోరిథమ్స్ సెట్ చేస్తున్నారు. సో దాన్ని ఎవరు బీట్ చేయలేరు. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ పెరిగింది, మెంటల్ హెల్త్ ఇష్యూస్ పెరిగినాయి, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి, క్యాన్సర్స్ పెరిగినాయి, డెవలప్మెంటల్ డిలేస్, ఫోకస్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి, అటెన్షన్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి. వీటన్నిటికీ మన మూలాలు 20 సంవత్సరాల అనుభవం ద్వారా తల్లిదండ్రులు ఇంట్లో ఏం టాప్ 3 చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి? ఒక పెద్ద పుస్తకం రాయదగ్గ టాపిక్ ని మీరు ఒక క్వశ్చన్ లో అడిగారు. నా చైల్డ్కి ఇన్ని మార్కులు రావాలి, నా చైల్డ్ ఇంత హైట్ ఉండాలి, నా చైల్డ్కి ఈ కాంప్లెక్షన్ ఉండాలి, నా చైల్డ్కి ఈ వెయిట్ ఉండాలి, నా చైల్డ్ ఇంత వేగంగా పరిగెత్తాలి, ఈ బొమ్మలు ఇలా వేయాలి. ఇవన్నీ కూడా మీరు పెట్టుకుంటున్నవి. కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏంటో యుల్ నో ఇఫ్ యు వాచ్ దిస్ వీడియో. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 TV. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ టాక్కు స్వాగతం. సో మనకు గత కొంతకాలంగా కామెంట్స్ రూపంలో చాలామంది అడుగుతున్నారు, డాక్టర్ షర్మిల గారిని ఇంటర్వ్యూ చేయండి అని చెప్పేసి. సో ఈ కామెంట్లు మీరు చూడొచ్చు, ఎన్ని కామెంట్లు వచ్చాయో. ఈ రోజు రానే వచ్చింది. ప్రస్తుతం మనం డాక్టర్ షర్మిల పెండ్యాల, సో ఆమెతో ఇంటర్వ్యూ చేయకపోతున్నాం. ప్రముఖ పిల్లల వైద్యులు, పిల్లలకు సంబంధించి ఎలాంటి ఆహారాలు తినిపించాలి, సహజంగా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఎట్లా ఉన్నది, అదే రకంగా ఇప్పుడు కొత్తగా అంటే ఒబేసిటీ కావచ్చు, పిల్లల్లో మానసిక సమస్యలు కావచ్చు, ఇలాంటి కొత్త సమస్యలు ఏ రకంగా వస్తున్నాయి, ముఖ్యంగా భారతదేశంలో చైల్డ్ హెల్త్ ఏ రకంగా ఉంది అనే అంశాలను డాక్టర్ గారిని తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. సో మేడం గారు, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు సో మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. సో మీరు MBBS MD ఎక్కడ చేస్తారో, తర్వాత మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? I think ఈ year it will be like 22 years of practice. Okay, great. 22 years of practice. నేను MBBS MD 2 ఉస్మానియా నుంచి చేశాను. దో నా రూట్స్ ఆర్ ఇన్ ఆంధ్ర. సో ఐఎమ్ బేసికలీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ విజయవాడ. సో దట్స్ వాట్ బ్రీఫ్లీ అబౌట్ మీ. బట్ ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరికీ, సో వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ షుడ్ యూ ఫాలో అని తెలవటానికి మాట్లాడే వాళ్ళ క్రెడెన్షియల్స్ తెలుసుకోవాలి. ఏ ఇంటర్వ్యూ పడితే అది చూసి, ఎవరైతే చెప్తే అది విని, ఇంక్లూడింగ్ మీ, యూ డోంట్ హ్యావ్ టు డూ దట్. సో దాని గురించి చెప్పడానికి 22 years of work experience, 15 years in Apollo. Yes. అండ్ ఇప్పుడు కొత్త జర్నీ దిస్ ఇయర్ స్టార్ట్ అయింది ఏంటంటే, ట్రైనింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా స్టార్ట్ అవుతుంది అపోలోలో. ఇది మెడికల్ కాలేజ్లో కాదు, మెడికల్ కాలేజ్లో కూడా ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ సమ్ టైమ్. బట్ కార్పొరేట్ హాస్పిటల్లో, అపోలో కార్పొరేట్ హాస్పిటల్లో వీ హ్యావ్ DNBs కమింగ్ ఇన్ ఈ ఇయర్. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియాని ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా పార్ట్నర్షిప్ తోటి MBBS వాళ్ళు ఇక్కడికి 6 months ట్రైనింగ్ కోసం వస్తున్నారు, ఆస్ట్రేలియన్ స్టూడెంట్స్. సో దట్స్ అబౌట్ ద టీచింగ్ థింగ్. అండ్
టూకీగా ఒకే సెంటెన్స్లో జర్నీ గురించి చెప్పాలంటే, డాక్టర్స్ చాలామంది స్టార్ట్ అయినప్పుడు పిల్లల డాక్టర్స్ ఏంటంటే అవుట్ పేషెంట్లో బెస్ట్గా ఎలా చేయాలి అంటే దగ్గులు, జలుబులు, లేకపోతే కడుపులో నొప్పులు, ఇతరత్ర ఇవి ట్రీట్ ఎలా చేయాలి, ఇంటెన్సివ్ కేర్లో ఎమర్జెన్సీస్లో వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళకి బెస్ట్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, ఇలా స్టార్ట్ అవుతుంది ఏ డాక్టర్ అయినా స్టార్ట్ చేసేది, పర్టికులర్లీ పీడియాట్రిక్స్. సో ఐ థింక్ ఒక థర్డ్ పర్సన్గా నన్ను నేను చూసుకుంటే ఇప్పుడు అవన్నీ చేస్తూ వాట్ ఐ వాంట్ టు డూ హెన్స్ ఫోర్త్ ఆర్ లాస్ట్ 6-7 years నుంచి వాట్ ఐ వాంట్ టు డూ ఈజ్ ప్యాటర్న్స్ చూస్తున్నాను. ప్యాటర్న్స్ అంటే ఏంటంటే యూజువల్గా పేరెంట్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ 20 years ఎక్స్పీరియన్స్ తోటి 1000 మందిని ట్రీట్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఏ రకమైన తప్పులు చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఇనీషియల్గా ఏ తప్పు మూలాన ఒక 10 years తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాబోతుంది ఈ చైల్డ్ పేరెంట్ పెయిర్కి. సో ఇది వీ కెన్ రీడ్ జస్ట్ వెన్ యూ ఎంటర్ ద రూమ్. సో అలాంటి ఆ ప్యాటర్న్స్ని బ్రేక్ చేయటం. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా మై ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ కాన్షియస్ పేరెంటింగ్. కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏంటో యుల్ నో ఇఫ్ యూ వాచ్ దిస్ వీడియో. ఓకే మేడం, సో విల్ స్టార్ట్ బై ఏజ్ యాక్చువల్లీ. సో Yeah. ముఖ్యంగా బెస్ట్ బ్రీడ్ గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో సాధారణంగా 6 months వరకు ఏమీ పెట్టకుండా కేవలం తల్లిపాలు మాత్రమే వాడాలి, తల్లిపాలు శ్రేష్టం అని చెప్పేసి అనుకుంటాం. సో తల్లిపాలతో పాటు సాధారణంగా ఫార్ములా మిల్క్ వాడడం ద్వారా ఒకటి ఇమ్యూనిటీ తగ్గుతుందా అనేది ఫస్ట్ క్వశ్చన్. అదే రకంగా ఎంత కాలం వరకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి అనేది రెండో క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ నేను చెప్పినట్టుగా 20 years బ్యాక్ వేరేగా ఆన్సర్ చేసేదాన్ని, ఒక సెంటెన్స్లో చెప్పేదాన్ని. బట్ ఇప్పుడు దెర్ ఇస్ సో మచ్ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే కన్సైజ్ చేయటం కష్టం, బట్ స్టిల్ ఒక 2 sentencesలో చెప్తాను. ఇమ్యూనిటీ అనేది ఒక పర్టికులర్ ఫుడ్ కానీ లైఫ్ స్టైల్లో ఒక పర్టికులర్ దాని మూలాన కానీ మనం చేస్తున్న ఒకదాని మూలాన బిల్డ్ అవ్వదు, బ్రేక్ అవ్వదు. ఫస్ట్ థింగ్ అది ఇంపార్టెంట్. సో బ్రెస్ట్ మిల్క్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఒట్టి ఇమ్యూనిటీ రకంగానే కాదు, బ్రెస్ట్ మిల్క్ ఏం చేస్తుందంటే మన బాడీలో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన సెల్స్, మన డిఎన్ఏ ఎంత ఉందో ఆ డిఎన్ఏ మొత్తం తూకంలో ఒక పక్క వేస్తే దానికంటే ఎక్కువ డిఎన్ఏ మన బాడీలోనే ఉంటూ మనకి మంచి చేస్తూ మనతో పాటు ఉండే మైక్రోబయోమ్ అంటాం. వాటి డిఎన్ఏ మన డిఎన్ఏ కంటే ఎక్కువ ఉంది మన బాడీలో. సో ఇవి ఫ్లరిష్ అయితే, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కనుక చక్కగా పెరిగి అవి చేయాల్సిన పని అవి చెయ్యాలి అని అంటే బ్రెస్ట్ మిల్క్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఉంది. బట్ ఈ మైక్రోబయోమ్ అనేది మన డిఎన్ఏ లాగానే మనందరికీ కూడా స్పెసిఫిక్గా ఉంటుంది. నా మైక్రోబయోమ్, మీ మైక్రోబయోమ్ ఇంకొకళ్ళది. సో దీంట్లో గుడ్ గట్ బ్యాక్టీరియా, మంచి హెల్దీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా మనలో పెరగాలి, మన హెల్త్ని ఒక్క పర్టికులర్గా ఇమ్యూనిటీనే కాదు, మనకు వచ్చే అలర్జీస్, మనకు వచ్చే మెంటల్ హెల్త్ ఇష్యూస్, పెద్ద అయిన తర్వాత మనకు వచ్చే మతిమరుపు, డయాబెటీస్, తర్వాత హార్ట్ డిసీజ్, స్ట్రోక్స్, చిన్నపిల్లల్లో వచ్చే లెర్నింగ్ డిఫికల్టీస్, ఆటిజం, వీటన్నిటిలోనూ ఈ మైక్రోబయోమ్ రోల్ ఉంది అనేది ఇప్పుడు లేటెస్ట్గా మనకి వరల్డ్లో జరుగుతున్న సైంటిఫిక్ అడ్వాన్సెస్ చెప్తున్నది. దీని గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది. బట్ టూకీగా చెప్పాలి అని అంటే ఎస్, బ్రెస్ట్ మిల్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మదర్ న్యాచురల్గా డెలివర్ అవటం, బేబీ మదర్కి కాంటాక్ట్లోకి ఇమ్మీడియట్గా రావటం, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, ఫస్ట్ పాలు, ఆ తర్వాత తల్లిపాలు, ఫస్ట్ 3 months వెరీ ఇంపార్టెంట్లీ, అండ్ టిల్ 2 years ఇఫ్ పాసిబుల్ ఇస్తే డెఫినెట్గా ఈ ప్రక్రియ అనేది ఆ చైల్డ్ హెల్త్ మీద డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇన్ ద సేమ్ బ్రెత్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఫర్ ఎనీ రీజన్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వలేకపోతే ఆర్ పార్ట్లీ ఇవ్వగలిగిన గ్రేట్, సమ్ బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ఆల్వేస్ గుడ్.
అస్సలు ఇవ్వలేని తల్లులు చాలా తక్కువ మంది ఉంటారు. ఫస్ట్ 3 months కూడా అసలు బ్రెస్ట్ మిల్క్ లేకుండా ఉండేవాళ్ళు. వాళ్ళకి 2 దారులు ఉంటాయి. కొన్నిసార్లు బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ నుంచి చిన్న బేబీస్ని, బాగా చంటి పిల్లలు, ముందే పుట్టిన పిల్లలకి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ నుంచి బ్రెస్ట్ మిల్క్ కొని పడుతున్నాం హాస్పిటల్స్లో, ఐసీయూలో, ఇంటెన్సివ్ కేర్లో ఉన్నప్పుడు. సో అది చాలా కాస్ట్లీ అఫైర్. దాని కాస్ట్ ఏంటో తెలిసిన తర్వాత మనకి ఇన్నేళ్ళు, ఇన్ని జనరేషన్స్ ఏమాత్రం విలువ ఇవ్వకుండా మనం ఎంత విలువైనది మనందరికీ దొరికిందో తెలుస్తుంది. నెంబర్ 1. రెండోది ఏంటంటే నెక్స్ట్ బెస్ట్ విల్ బి హ్యూమనైజ్డ్ ఫార్ములాస్. అంటే హ్యూమన్ మిల్క్కి వీలైనంత దగ్గరగా తయారు చేసిన కవ్ అండ్ బఫ్లో మిల్క్ నుంచి చేసినవే ఫార్ములాస్, అంటే పాల డబ్బాలు. సో వీటిల్లో ఇమ్యూనిటీ బూస్ట్ చేయటానికి, బ్రెస్ట్ మిల్క్ బాగా దగ్గరగా తీసుకువెళ్ళటానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కొన్ని న్యూ సబ్స్టెన్సెస్ యాడ్ చేశారు. ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం ఉన్న ఫార్ములాకి ఇప్పటికి డెఫినెట్గా తేడా ఉంది. అండ్ బ్రెస్ట్ మిల్క్ దగ్గరగా వెళ్తున్నారు. సో దిస్ ఈస్ ద న్యూ థింగ్. ఇమ్యూనిటీనే కాదు, చాలా రకాలుగా బ్రెస్ట్ మిల్క్ ఇస్ సుపీరియర్. అంటే పిల్లల బరువు ఎంతకాలం పాలివ్వాలి అనేది అంటే ప్రభావితం చేస్తుందా? అంటే కొంతమంది పీలగా సన్నగా ఉంటారు, వారి విషయంలో ఎక్కువ కాలం పాలివ్వడం అనేది మంచిదా? నాకు ఓపీలో వచ్చే కామనెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మా పిల్లలు ఎక్కువ ఇంకా బరువు పెరగాలి, బొద్దుగా ఉండాలి, చాలా బక్కగా ఉన్నారు అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చే ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, మీ పిల్లలు మీలా ఉంటారు కానీ నాలా ఎలా ఉంటారు అని అడుగుతాను. సో అందరికి నాలాగా రోలీపోలీగా ఉన్న బేబీసే ఉండాలి అని అంటే కుదరదు. చాలా వరకు అవి జెనెటిక్స్. తల్లిదండ్రులు ఎలా ఉంటారో యూజువల్గా రూపం, వాళ్ళ సైజ్, షేప్, వాట్ ఎవర్, చాలా వరకు ఫ్యామిలీస్నే ఫాలో అవుతారు. బట్ మీ వరకు ఏం చేయగలుగుతారు అని అంటే అవన్నీ మేము సలహాలు ఇస్తాము. అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ రోజులు ఇవ్వటం మూలాన వాళ్ళు బలంగా, దృఢంగా ఉంటారా? ఎస్, డెఫినెట్గా వాళ్ళ బెస్ట్ ఆఫ్ ద హెల్త్లో ఉంటారు. ఎక్కువ కాలం అని అనను. ఇప్పుడు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ అన్ని పీడియాట్రిక్ అకాడమీస్ ఒప్పుకున్నది ఏంటంటే 2 years వరకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వటం ఈజ్ గుడ్ ఫర్ ద బేబీ. సో బట్ అట్ ద సేమ్ టైం 10 months తర్వాత డే టైం బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకూడదు. ఫుడ్ తినరు. నైట్ టైం బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ డే టైం ఫోకస్ ఆన్ ఫుడ్. ఫస్ట్ బర్త్డే వచ్చే టైంకి తల్లి ఇంట్లో కంప్లీట్గా, ఇంట్లో లేకపోవటం అని అనను, అదే నెగిటివ్ కనోటేషన్, తల్లి పాల మీద ఏ రకమైన అతని డిపెండెన్స్ ఉండకూడదు డే టైం. సో అప్పుడు ఆ చైల్డ్కి కరెక్ట్గా ఫుడ్ జర్నీ కంప్లీట్ అయిందని చెప్తాం. సరే, 2 years కంప్లీట్ అయిన తర్వాత అంటే సహజ సిద్ధంగా పాలను మాన్పియాలంటే అంటే ఏం పద్ధతులు పాటించాలి? ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్స్ ఇన్ పీడియాట్రిక్స్. ఏంటంటే తల్లి పాలు లాచింగ్ ఆన్ అంటాం. పుట్టిన బేబీ బ్రెస్ట్ మీద లాచ్ ఆన్ అయ్యి చక్కగా సక్ చేసి తల్లి పాల మీదే తను మెయింటైన్ చేసుకోవటం ఎంత కష్టమో, దీనికి 2 కష్టం మాన్పించటం. ఎందుకంటే రైట్ టైంలో, నేను అందుకే ఇందాక చెప్పినట్టుగా ఫుడ్ ఇంట్రొడక్షన్ కరెక్ట్ టైంలో వెళ్ళాలి, 6 months కంప్లీషన్. అండ్ ఫుడ్ మీద వెరైటీ ఆఫ్ ఫుడ్కి ఎక్స్పోజ్ అవటం, ఫుడ్తో మంచి రిలేషన్ ఫామ్ చేసుకోవటం, ఫుడ్ మీదనే డే అంతా స్పెండ్ చేయటం, అండ్ నైట్ టైం మాత్రమే బ్రెస్ట్ ఫీడ్ అవసరం పడటం, ఇవన్నీ కనుక 10 monthsకి జరిగితే 6 to 10 months మధ్యలో ఈ జర్నీ చేయాలి మనం. ఏంటి, డే టైం అంతా కూడా పాలు తాగుతున్న ఈ బేబీ ఓన్లీ నైట్ టైం పాలు తాగే ప్లేస్కి తీసుకెళ్ళగలిగితే విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ పీడియాట్రిషియన్, అప్పుడు పాలు మాన్పించడం అంత కష్టం అవ్వకపోవచ్చు. బట్ కొంతమంది పిల్లలు ఏంటంటే డే టైం కూడా తాగుతూనే ఉంటారు. ఇంకా కొంతమంది పిల్లలు తల్లి పాల మీదే ఉంటారు, తల్లికి పాలు బాగానే వస్తూ ఉంటాయి అండ్ ఈ చైల్డ్ కూడా తాగుతూ ఉంటే వీళ్ళకి ఇంపార్టెన్స్ ఆఫ్ షిఫ్టింగ్ తెలీదు. అవి ఆహార లేమి మూలాన వచ్చే లోపాలు వస్తాయి అండ్ ఈ బ్రెస్ట్ అడిక్షన్ అంటాము, దానికి కూడా గురవుతారు, బ్రెస్ట్ను వదలలేరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజువల్గా ఏం చేస్తాను అని అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను అండ్ ఆల్సో పేషెంట్ ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. కొంతమంది ఏంటంటే టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ని ఇంకొకళ్ళు కూడా పంచుకోవాలి కంప్లీట్గా. కొన్ని ఫ్యామిలీస్లో ఇప్పుడు ఎక్కువ మందిని చూస్తున్నాం,
ఫాదర్ ఈజ్ ఆల్వేస్ అవుట్ సైడ్ వర్కింగ్, మదర్ కంప్లీట్గా హౌస్ బౌండ్, వీళ్ళిద్దరే ఉంటారు, ఈ బేబీ అండ్ మదర్. సో వీళ్ళల్లో ప్రాబ్లం ఎక్కువ అవుతుంది బ్రెస్ట్ నుంచి దూరం జరగటం, డే టైమ్ ఆర్ నైట్ టైం. సో అలా కాకుండా కనుక కొంచెం ఈవిడ ఈ వాటెవర్ ఈ బాధ్యత షేర్ చేసుకునే ఇంకొక మనిషి కూడా ఉంటే నైట్ టైం సెపరేట్గా పడుకోబెట్టడం, స్లోగా అలా అనమాట. వీనింగ్ అవే ఫుడ్ పెట్టేవాళ్ళు ఇంకొకళ్ళు ఉండటం, తల్లి దగ్గర రాగానే బ్రెస్ట్ మిల్క్ అడుగుతూ ఉంటారు. వీళ్ళేమో ఎమోషనల్గా చాలా డ్రైనింగ్గా ఉంటుంది. నువ్వు ఒక ఫుడ్ సోర్స్ అయ్యుండి నో అని చెప్పటం అనేది చాలా కష్టం ఎమోషనల్గా. సో దీంట్లో ఇంకొకళ్ళు హెల్ప్ చేస్తే కనుక ఈ షిఫ్ట్ ఈజీగానే అవుతుంది. లేకపోతే ఒక 2-3 days ఫిజికల్గా సెపరేట్ చేయమని చెప్తాను. దట్స్ వాట్ ఐ డిడ్ ఫర్ మై చిల్డ్రన్, బికాస్ one of them was like 2.5 years and one of them breastfed for 3 years. సో ఆ టైంలో ఏంటంటే అందుకే 2 yearsకి స్టాప్ చేయాలి. పీడియాట్రిషియన్ అంటే అన్ని పర్ఫెక్ట్గా చేసిన మనిషి ఏం కాదు. ఐ మేడ్ మై ఓన్ జర్నీ. ఓకే. సో అది ఫిజికల్గా సెపరేట్ చేయటం ఒకటి, అండ్ పక్క రూమ్లో పడుకోబెట్టడం, ఇంకొకళ్ళు టేక్ కేర్ చేయటం, మెల్లగా గ్లాస్లోకి పాలు తాగటం షిఫ్ట్ చేయటం, ఫస్ట్ సిపి కప్పు తర్వాత గ్లాస్లోకి పంపించటం, ఇట్లా అనమాట ఎంగేజ్ చేయటం. అండ్ తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ టైంలోనే కాకుండా అదొక్కటే వాళ్ళిద్దరు కాంటాక్ట్ పాయింట్ అవ్వకుండా ఆడుకోవటం, ఇట్లాంటి వాటితో కూడా ఆ ఇమోషనల్ బాండ్ తెగిపోతుందేమో అనే భయం ఉంటుంది చైల్డ్కి. ఆ భయాన్ని వేరే విధంగా సాటిస్ఫై చేస్తే బ్రెస్ట్ని వదిలేస్తారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు తల్లిపాలు ఆల్మోస్ట్ 2 years వరకు తాగించాలి. అయితే తాగించే విధానంలో సాధారణంగా మనం చూస్తా అంటే ఇట్లా వోల్ఫ్ లాగా పెట్టాలి మెడ, సో దట్ వాళ్ళకి బాగుంటుంది అని అంటారు కదా, అసలు ఈజీ ట్రూ? ఇంకోటి పాలు తాగించిన తర్వాత ట్యాపింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? బర్పింగ్. సో ఇది ఒకటి. సో ఇంకోటి, నేను పాలు తాగుతున్నాడు అసలు సరిపోయినాయా లేదా ఎలా తెలుసుకోవాలి? ఈ 3 వీటి గురించి మాట్లాడాలి. మీరు అడుగుతున్న చాలా కామన్ క్వశ్చన్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ యు ఆర్ ఆస్కింగ్ దిస్. ఏంటంటే తల్లిపాలు సరిపోయినాయి అని ఎలా తెలుస్తుంది? దట్స్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సరిపోయినాయి అని తెలవటానికి ఫస్ట్ థింగ్ ఈజ్ తల్లిపాలు సక్సెస్ఫుల్గా బ్రెస్ట్ ఫీడ్ చేయటానికి, ఒక తల్లి ప్రాపర్గా బ్రెస్ట్ ఫీడ్ చేయటానికి చేయకపోవటానికి మధ్యలో ఉన్న బిగ్గెస్ట్ వాల్ ఏంటంటే ఈ తల్లికి ఉన్న అనుమానం. ఏంటి, నేను ఇస్తుంది సరిపోతుందా? అవుట్ ఆఫ్ లవ్. ఇప్పుడు నా చైల్డ్ మొత్తం నా మీదే సబ్సిస్ట్ అవుతుంది, నేనే వాళ్ళకి ఫుడ్ సోర్స్. అలాంటప్పుడు ఒకవేళ సరిపోకపోతే అనే భయం రాని తల్లి అసలు ఉండదు, ఇంక్లూడింగ్ మీ. సో దీంతో చుట్టూ ఉన్న నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, అంటే వాళ్ళు కూడా పాపం అవుట్ ఆఫ్ లవ్వే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏడవగానే పాలు సరిపోవట్లేదేమో. దిస్ ఈస్ ద కామనెస్ట్ ఫీడ్బ్యాక్. ఇప్పుడే పుట్టిన బేబీ మదర్కి వచ్చే ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇదే. సో ఈ ఫీడ్బ్యాక్ మూలాన చాలామంది ఫెయిల్ అవుతారు. అప్పటి వరకు బ్రెస్ట్ మిల్క్ సరిపోతుంది, బ్రెస్ట్ మిల్క్ పర్ఫెక్ట్గా ఇస్తూ ఉంటారు, బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ అనుమానం ఎప్పుడైతే మన మైండ్లోకి వస్తుందో అప్పుడు చాలా ఇమోషన్ అండ్ థాట్ సెన్సిటివ్గా ఉంటాయి మన హార్మోన్స్. అన్ని హార్మోన్స్ ఉంటాయి, పర్టికులర్లీ బ్రెస్ట్ ఫీడింగ్ హార్మోన్స్. సో డౌట్ రాగానే తగ్గటం కూడా మొదలవుతాయి. సో ఈ ఫస్ట్ 2 weeks పుట్టిన తర్వాత బేబీ మీరు పీడియాట్రిషియన్తో కాంటాక్ట్లో ఉండటం, అండ్ వెయిట్, తర్వాత వేరే బాగా ఆబ్జెక్టివ్గా చూడాలి అని అంటే వెట్ డైపర్స్ అంటాం. ఎన్నిసార్లు యూరిన్ పోస్తాను బేబీ, యూరిన్ ఎక్కడి నుంచి వస్తుంది? పాలు సరిపోకపోతే యూరిన్ రాదు కదా, ఎక్కడో చోట నుంచి ఫుడ్ వెళ్ళాలి, అండ్ మనకున్న ఫుడ్ మిల్క్ ఒకటే. సో వెట్ డైపర్స్ ఒకటి, ఎంతసేపు పడుకుంటోంది బేబీ అనే దాన్ని బట్టి ఆఫ్టర్ అ ఫీడ్ అట్లీస్ట్ 45 minutes to 1.5 hour. సమ్ బేబీస్ స్లీప్ ఫర్ 4 hours, 6 hours కూడా 2 weeks తర్వాత. సో ఇలా గుడ్ స్లీప్, వెట్ డైపర్స్ అండ్ రెగ్యులర్ చెకింగ్ ఆఫ్ వెయిట్. ఓకే. అట్లా అని రోజు వెయిట్ చూసుకుని ఆ వెయిట్ గురించి ఆందోళన పడిపోతున్నారు. ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది పేరెంట్స్ ఇంట్లోనే వెయింగ్ మెషిన్స్ పెట్టుకుంటున్నారు, బేబీ వెయింగ్ స్కేల్స్. సో ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ దట్. మీరు ప్రతిరోజు ఇట్లా ఫీడ్ చేయగానే ఒకసారి, ఫీడ్ ముందు ఒకసారి, ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి, కావాలంటే మిమ్మల్ని మీరు వెయి చేసుకోండి, కానీ బేబీస్ని అట్లా వెయి చేయొద్దు. గివ్ దమ్. మన గ్రోత్ ఎట్లా జరుగుతుందంటే క్షణము ప్రతి క్షణము ఇట్లా 1 gram పెరగడం అట్లా ఉండదు. ఓవర్ ఎ వీక్ అబౌట్ 200 grams పెరుగుతారు ఫస్ట్ couple of monthsలో.
ఆ తర్వాత దానికంటే తక్కువ 2/3 1/3 అట్లా అవుతూ వెళ్తూ ఉంటుంది. సో నంబర్స్ని లీవ్ ఇట్ టు యువర్ డాక్టర్స్. వాళ్ళు చెప్తారు మీకెంత బాధ్యత మీ బేబీ మీద. మీరు రెగ్యులర్గా ఫాలో అప్ అయితే మీ పీడియాట్రిషియన్కి అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది మీ బేబీ గ్రోత్ మీద. సో వాళ్ళు చెప్తారు లీవ్ ఇట్ టు దెమ్. చాలా పీస్ఫుల్ అండ్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో బ్రెస్ట్ ఫీడ్ చేయాలి. చుట్టూతో వాళ్ళందరూ ఎప్పుడు ఒకటే భజన చేయాలి, యు ఆర్ ఫైన్ అండ్ యువర్ బేబీ విల్ బి ఫైన్. ఓన్లీ పాజిటివ్ టాక్. ఏదన్నా తను మదర్గా ఆందోళన చెందుతా అంటే ద బెస్ట్ పర్సన్ టు గో టు ఈజ్ ద పీడియాట్రిషియన్. అండ్ ఫస్ట్ మంత్లో చాలామంది మదర్స్కి చెప్తాను, వేరే చోట డెలివరీ అయ్యి వస్తూ ఉంటారు, మీరు మంత్ లోపు ఎక్కడెక్కడో దూరం అయితే కనుక వీలైనంత తొందరగా ప్రాపర్గా బ్రెస్ట్ ఫీడింగ్ సార్ట్అవుట్ చేసుకోండి. బ్రెస్ట్ ఫీడింగ్ ఒక్కటి కనుక సార్ట్అవుట్ అయితే మీ పీడియాట్రిషియన్తో మీకు వ్యాక్సిన్స్ తప్ప వేరే పని అనేది ఉండదు. ఫస్ట్ 6 months తర్వాత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. అంటే ఇంకోటి మేడం, ఇది మనం పొజిషన్ ఒకటి, బర్పింగ్ ఒకటి. బర్పింగ్ గురించి చెప్పాలి అని అంటే, బర్పింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే తేయించటం అంటారు. సో పాలు తాగేటప్పుడు వాళ్ళు కొంచెం ఎయిర్ కూడా మింగుతారు. మనందరం కూడా ఫుడ్ తినేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎయిర్ స్వాలో చేస్తాం. సో ఈ బేబీస్కి ఉన్న స్పెషల్ ప్రాబ్లమ్ అండ్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే, మనందరినీ మనం ఫుడ్ తిన్న తర్వాత ఇప్పుడు కాళ్ళు పట్టుకుని ఇట్లా ఇన్వర్ట్ చేసినా నోట్లోకి ఫుడ్ రాదు, కక్కం. ఎందుకంటే మనకి ఫిజియలాజికల్గా కొన్ని స్పింక్టర్స్ అని ఉంటాయి. పొట్ట నుంచి మళ్ళీ ఫుడ్ పైప్ నుంచి పొట్టలోకి వెళ్తుంది, పొట్ట నుంచి పేగుల్లోకి వెళ్తుంది కదా, స్లోగా జర్నీ అవుతుంది. సో ఈ ఫుడ్ పైప్కి పొట్టకి మధ్యలో ఒక ఫిజియలాజికల్ స్పింక్టర్ అంటే ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ ఫస్ట్ 1 yearలో ఫామ్ అవ్వదు. సో పొట్ట నిండగానే వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది ఈ ఫుడ్ పైప్లోకి. సో ఎయిర్ ఉంటే కనుక ఈ పాలంట్లో పుష్ చేస్తుంది. సో ఎయిర్ని మనం బయటికి తీసుకొచ్చేస్తే పాలు సెటిల్ డౌన్ అవుతాయి. అండ్ కొంచెము పోస్చర్ చేంజ్ చేయగానే కక్కటం, లేదా పడుకుని ఉన్నప్పుడు కూడా పాలు వెనక్కి వచ్చి కొంతమంది ఇట్లా మింగుతూ ఉంటారు, రీఫ్లక్స్ అంటాం, లేదా ఎక్కువ కక్కుతూ ఉంటారు. ఇవన్నీ జరగకుండా ఉండటం ఇది ఇంపార్టెంట్. అండ్ పాలు ప్రాపర్గా డైజెస్ట్ అవ్వటం ఇవన్నీ. అండ్ రెండవది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ పాలు ఇలా వెనక్కి వస్తూ ఉంటే, రీఫ్లక్స్ ఉంటే కొన్నిసార్లు లంగ్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ అది సీరియస్ ప్రాబ్లం అవుతుంది. సో అందుకని చాలా గట్టిగా బర్పింగ్ గురించి మేము నేర్పిస్తాము, ఇన్సిస్ట్ చేస్తాము అని చెప్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు చాలామంది పిల్లల్లో ఐ థింక్ నేను చెప్పినట్టుగా మైక్రోబయోమ్ చేంజెస్ అవ్వచ్చు. అంటే మన కడుపులో సిజేరియన్ బేబీస్, తర్వాత ఫార్ములా ఫీడ్స్ ఇవన్నీ జరిగినప్పుడు రీఫ్లక్స్ కూడా ఎక్కువ మందిలో చూస్తున్నాం. పాలు వెనక్కి రావటం, కక్కటం, దాని మూలన బరువు సరిగ్గా పెరగకపోవటం, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో బర్పింగ్ మూలన ఇది అవుతుంది. తర్వాత పోస్చర్స్ క్రేడిలింగ్ అంటాం. అంటే మనం ఇట్లా పడుకోబెట్టి బేబీని ఈ ఎల్బో దీంట్లో బేబీని పెట్టుకొని బ్రెస్ట్ ఫీడ్ చేయటం. తర్వాత ఫుట్బాల్ పొజిషన్స్ అన్నీ ఉంటాయి. కొంతమంది బేబీస్ చాలా తెలివిగా ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇమ్మీడియట్గా ఫస్ట్ డేనే ఏ సైడ్ బ్రెస్ట్ ఉన్న నిప్పులు వాళ్ళకి కన్వీనియంట్గా ఉందో చూసుకుంటారు. ఆ ఒక్క బ్రెస్ట్లోనే తాగుతానని పేచి పెడతారు. సో అలాంటి వాళ్ళని ట్రిక్ చేయటానికి, అండ్ ఆల్సో కొంచెం ఇప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉంటారు కొంతమందికి, బిగ్ టమ్మీ ఉంటుంది, బేబీస్కి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది పడుకుని తాగటానికి. అలాంటి వాళ్ళకి ఫేస్ ఇక్కడ పెట్టి బాడీ ఇట్లా వెనక్కి, దీన్ని ఫుట్బాల్ పొజిషన్ అంటాం. సో అలా వేరియస్ పొజిషన్స్లో ట్రై చేయొచ్చు, ఏది కంఫర్టబుల్గా ఉందో. ఫైనల్గా ఇట్స్ బిట్వీన్ ద మదర్ అండ్ ద బేబీ. ఈ పర్టికులర్ పోస్చర్లోనే ఇలానే, ఈ యాంగిల్లోనే ఇలానే చేయాలి అనేది ఉండదు. ఇట్ ఈస్ ఎస్ గ్రాస్గా 80%కి మేము చెప్పే పోస్చర్స్ అన్ని ట్రై చేయొచ్చు. ఫైనల్లీ మదర్ అండ్ బేబీ మధ్యలో దట్స్ ద యూనిక్ లాంగ్వేజ్ అంతే. అండ్ పడుకుని బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చా, పడుకుని పాలు ఇవ్వచ్చా, ఆల్వేస్ కూర్చోవాలా, ఈ క్వశ్చన్ కూడా ఎక్కువ మంది అడుగుతారు. యూజువల్గా కొద్దిగా బరువు తక్కువగా ఉన్నవాళ్ళు కానీ, ముందే పుట్టిన వాళ్ళు కానీ, వీళ్ళకి పర్టికులర్గా కూర్చుని బ్రెస్ట్ ఫీడ్ చేయటం ఇస్ సేఫర్.
పడుకుని బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు టర్మ్ బేబీస్ 3 కిలోలు అంతకంటే ఎక్కువ ఉన్నాళ్ళు ఏంటంటే వాళ్ళు మేనేజ్ చేయగలరు. బట్ అక్కడ జరుగుతున్న ఒకటే డేంజర్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు చాలా మందికి తెలియదు, బేబీస్కి ఎలా అయితే నిద్ర వస్తుందో మదర్స్కి కూడా నిద్ర వస్తుంది. ది డోజ్ ఆఫ్. ఆ డోజ్ ఆఫ్ అయినప్పుడు బ్రెస్ట్ నోట్లో పెట్టుకుని బేబీస్ గొంతు నిండా మిల్క్ తోటి పడుకుంటే గబుక్కున్న మిల్క్ బయటికి వచ్చి నేను చెప్పినట్టుగా లంగ్స్లోకి వెళ్ళి సీరియస్ ఆస్పిరేషన్స్ జరిగే అవకాశం ఉంటాయి. సో మదర్ మెలకువగా ఉండటానికి కూర్చుని ఫీడ్ చేయటం అండ్ పోస్చర్ కరెక్ట్గా రావటానికి, ఇట్లాంటి ఆస్పిరేషన్స్ జరగకుండా ఉండటానికి కూర్చుని ఫీడ్ చేయటం ఈజ్ బెటర్. హాయ్ వివోస్, ద మోస్ట్ క్రెడిబుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఛానల్గా మన మెడ్+1 టీవీ ఎదుగుతోంది. దీనిలో భాగంగా మనం రాష్ట్రంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరినీ ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు అమెరికాలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ను కూడా ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఛానల్ చూస్తున్న వారిలో 96% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన, ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని మనం పెంచే ప్రయత్నం చేద్దాం. తద్వారా మీకు ఆరోగ్యానికి సంబంధించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెడ్+1 టీవీ. డాక్టర్ గారు, ముఖ్యంగా మనం 6 months నుంచి ఘనాహారం మొదలు పెడతాం. సో ఘనాహారం విషయంలో 6 to 3 years బిట్వీన్లో సో ఎప్పుడు ఏవి స్టార్ట్ చేయాలి? సో మనం సొంతంగా ఉగ్గు తయారు చేసుకోవడానికి మంచిదా, లేదా యాజ్ యూజువల్ బయట కొనడం మంచిదా? సో మీ యొక్క 20 years నుంచి నా ప్రిస్క్రిప్షన్స్ మీరు చూస్తుంటే ఒక్క ప్రిస్క్రిప్షన్లో కూడా, అంటే నేను ఫ్రెష్గా ఎండి చేసినప్పటి నుంచి కూడా, అగైన్ థ్యాంక్స్ టు మై మెంటర్స్, వాళ్ళు చెప్పింది అండ్ నేను బిలీవ్ చేసేది కూడా, ఇంట్లో సింపుల్ వీనింగ్ అంటే ఏంటంటే, వీనింగ్ అనే తెలుగు ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటి అని అంటే దూరంగా జరగటం అని వీనింగ్ అంటాం. ఫుడ్ ఇంట్రడక్షన్ని దేనికి దూరంగా జరుగుతున్నాము? బ్రెస్ట్కి, మిల్క్కి ఆర్ బాటిల్కి, మిల్క్కి, వాట్ ఎవర్. సో దీని నుంచి దూరంగా ఎందుకు జరగాలి అనేది తెలిస్తే మనము ఎలా వీన్ చేయాలనేది తెలుస్తుంది. ఎందుకు జరగాలి అని అంటే, పాలు అరుగుదల అనేది మనకి పుట్టినప్పుడు ఉన్నదానికి 2 ఏళ్ల తర్వాత ఉన్నదానికి ఆల్మోస్ట్ సంబంధం ఉండదు. ఇక్కడ మనం ఎంత మిల్క్ తాగినా డైజెస్ట్ చేసుకునే కేపబిలిటీ, అంటే మన బాడీకి సరిపడా, ఓవర్గా ఫీడ్ చేస్తే మళ్ళీ డైజెస్ట్ అవ్వవు. అక్కడ నుంచి ఆల్మోస్ట్ మిల్క్ నుంచి మనము అన్ని న్యూట్రియంట్స్ తీసుకోగలిగే కేపబిలిటీని చాలా వరకు కోల్పోతాం 2 years అయ్యే టైంకి. సో 2 years తర్వాత ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ మనం మిల్క్ మీద ఉండలేం కాబట్టి, అది మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ కాదు కాబట్టి, ఈ బేబీని పేగులు పొట్ట రెడీ అయిన తర్వాత విచ్ ఇస్ 6 months అక్కడ నుంచి ఈ ఫ్యూచర్ ఫుడ్లోకి తీసుకెళ్ళటమే వీనింగ్. సో ఫ్యూచర్ ఫుడ్ మనం ప్యాకేజ్డ్ ఫుడ్ తినం కదా. ఓకే. సో ఇక్కడ కూడా మనం ప్యాకేజ్డ్ ఫుడ్ తినకూడదు. ఓకే. సో ప్యాకేజ్డ్ ఫుడ్ ఎప్పుడు అనేది, అంటే నేను కంప్లీట్లీ అగేన్స్ట్ అని చెప్పను. ఫర్ మదర్స్, ఎవరికైతే హెల్ప్ ఉండదు, చేసుకోలేరు, ఇలాంటి వాళ్ళకి మేబీ ఇట్ సూట్స్. ఆర్ ట్రావెల్ చేస్తున్నారు, అప్పుడు కూర్చొని వండుకోలేరు కదా, ఒక 24 hours లేకపోతే 36 hour ట్రావెల్స్ కూడా ఉంటాయి, లేదా బయటకు వెళ్ళాల్సి రావచ్చు. అగైన్ బేబీస్ ట్రావెల్ చేయడం ఐఎమ్ టోటల్ అగేన్స్ట్ ఇట్, బట్ అత్యవసర పరిస్థితుల్లో. సో ఇలాంటి వాళ్ళకి ప్యాకేజ్డ్ ఫుడ్స్ డెఫినెట్గా. అండ్ ఇంట్లో ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉగ్గు, రైస్, పెసరపప్పు, లేదా రకరకాల పప్పులు, రైస్ గ్రెయిన్స్, లేదా రాగి జావలు, లేదా మల్టీగ్రెయిన్ జావలు, ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు యాడ్జువెంట్, మీ బేబీ యాబ్సల్యూట్లీ మీరు ట్రై చేస్తూనే ఉన్నారు, ఎక్కువగా యాక్సెప్ట్ చేయట్లేదు. సో దాంతో పాటు ఇంకొక ఫుడ్ కింద ఇవి వాడచ్చు. బట్ ప్రిడామినెంట్గా ఇన్ఫ్యాక్ట్ చేయగలిగితే కంప్లీట్గా హోమ్ మేడ్ ఫుడ్డే మన బేబీస్కి పెట్టాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మేడం, మనం ఇంతకుముందు మాట్లాడినట్టు మనకు 6 months నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. సో యాక్చువల్గా రోగ నిరోధక శక్తి మనకి రెండు రకాలుగా వస్తుంది. ఒకటో వ్యాక్సిన్స్, రెండవదో మనం సొంతంగా సహసిద్ధంగా బాడీ తయారయ్యి. కానీ కొంతమంది తల్లిదండ్రులు అంటే జ్వరం రాగానే చాలా భయపడుతుంటారు. కొంతమంది అనేది ఏంటంటే, మా అబ్బాయి లేదా అమ్మాయి చాలా ఫ్రీక్వెంట్గా జబ్బు పడుతుంటారు అని చెప్పేసి అంటారు. సో జ్వరం రావడాన్ని మనం ఏ రకంగా చూడాలి? సో పిల్లలకి సాధారణంగా బిఫోర్ 3 years, అంటే నెలకు కావచ్చు, సంవత్సరానికి కావచ్చు, ఎన్నిసార్లు జ్వరం రావడం అనేది కామన్. ఇది మంచిదా, చెడ్డదా? ఓకే, ఒక పెద్ద పుస్తకం రాయదగ్గ టాపిక్ ని మీరు ఒక క్వశ్చన్లో అడిగారు. జ్వరం వచ్చింది అని అంటే మన బాడీ రెస్పాండ్ అయింది, దాని మీద ఉన్న దాడికి రెస్పాండ్ అవుతుంది. ఒక్కొక్కసారి టెంపరేచర్స్ మరీ హైగా రావటం కానీ,
లేదా ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గరికి మాటికి వెళ్ళటానికి మన బాడీలోకి వచ్చిన క్రిమి కూడా మన టెంపరేచర్ సెట్టింగ్ సిస్టమ్ తోటి ఇంటర్ఫియర్ అవుతుంది. ఓకే. మన బ్రెయిన్లో మన టెంపరేచర్ ఎప్పుడు మనం ఎట్లా ఉన్నా బయట ఎలా ఉన్నా కూడా మన బాడీ కోర్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది కదా. బయట చల్లగా ఉండగానే మనం ఐస్ గడ్డ కట్టిపోము. సో కొంత మనం హెల్ప్ తీసుకున్నా కూడా లోపల సెట్టింగ్ జరుగుతూ ఉంటుంది కాన్స్టెంట్గా. సో ఈ టెంపరేచర్ సెట్టింగ్ సిస్టమ్ తోటి ఇంటర్ఫియర్ అవుతాయి క్రిములు. సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన జ్వరము అట్లా కూడా రావచ్చు. బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్, బాడీ ఫైట్ చేస్తుంది. అండ్ ఈ టెంపరేచర్ పెరిగినప్పుడు మన ఇమ్యూన్ యాక్టివేషన్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వటం మూలాన కూడా టెంపరేచర్ పెరుగుతుంది. అండ్ ఇది ఒక గుడ్ సైన్ దట్ అవర్ బాడీ ఈజ్ ఫైటింగ్. అయితే బియాండ్ ఏ పర్టికులర్ టెంపరేచర్ వెళితే అప్పుడు మనకి కొంచెం బాధ కలిగించవచ్చు. అండ్ కొంతవరకు మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది, డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా రక్తం కొంచెం గడ్డగట్టుకునే అవకాశం. సో అందుకని ఈ ఇల్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండటానికి కోర్ టెంపరేచర్ 100 దాటితే ఫీవర్ మెడిసిన్ వేసుకోండి అంటాం. మన నార్మల్ టెంపరేచర్స్ 98.4 ఉంటాయి అరౌండ్. బట్ 100 వరకు యూ డోంట్ హ్యావ్ టు ట్రీట్ దెమ్. 100 దాటిన తర్వాత అది మనకి ఇబ్బంది కలిగిస్తుంది, మన బాడీలో జరుగుతున్న అన్ని ప్రక్రియలని కొంచెం డిస్టార్ట్ చేస్తుంది. అందుకని ఆ టెంపరేచర్ని ట్రీట్ చేయమంటాం. అయితే పిల్లల్లో అసలు జ్వరాలు రాకుండా ఏ చైల్డ్, ఏ బీయింగ్, ప్రాబబ్లీ యానిమల్స్ని చూస్తే వాటిలో కూడా వస్తూ ఉండొచ్చు, పెరగటం అనేది జరగదు. ఎందుకంటే నేర్చుకుంటుంది మన బాడీ ఈ క్రిమితో ఫైట్ చేయటం ఎలా. అండ్ రికార్డ్స్లో పెట్టుకుంటూ ఉంటుంది, మెడికల్ రికార్డ్ సిస్టమ్ లాగా. ఓకే, ఈ క్రిమి వచ్చినప్పుడు నేను ఫైట్ చేశాను, ఈ పర్టికులర్ సెల్తో అటాక్ చేస్తే ఈ క్రిమి చచ్చిపోయింది, ఈ మెమరీ చేసుకుంటూ ఉంటుంది, ఫైట్ చేస్తూ ఉంటుంది. ఈ జర్నీ అంతా జరుగుతున్నప్పుడు దిస్ ఈజ్ ఇమ్యూనిటీ బిల్డింగ్. ఇమ్యూనిటీ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అని అంటారు. దిస్ ఈజ్ మన బాడీ బిల్డ్ చేస్తుంది మన కోసం ఒక ఇమ్యూన్ రిపోర్టర్ని. సో జ్వరం గురించి భయపడక్కర్లేదు. బట్ అట్ ద సేమ్ టైం వెరీ హై ఫీవర్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ చిల్డ్రన్ ఆర్ ఫర్ అడల్ట్స్. సో అలాంటి జ్వరాలకి ట్రీట్మెంట్ తీసుకోవాలి. పారాసిటమాల్ అన్నిటికంటే సేఫెస్ట్ మెడిసిన్ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ. పిల్లల్లో ఒకటే ఏంటంటే మీకు మోతాదు తెలవాలి. ఎక్కువ మోతాదులో ఎక్కువ సార్లు అంటే పర్ డే ఇన్ని మిల్లీగ్రామ్స్ అనేది ఉంటుంది మన బరువు బట్టి. ఆ మోతాదు దాటితే కనుక ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీ పీడియాట్రిషియన్ అడిగి ఎంత పారాసిటమాల్ ఎన్నిసార్లు తీసుకోవచ్చు అనేది మీరు ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ అది ఓవర్ ద కౌంటర్ ఇవ్వచ్చు, ప్రతిసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అంటే ఇంకోటి మేడం, అసలు టెంపరేచర్ 100 ఉంది అని తెలుసుకోవడానికి థర్మోమీటర్లు వాడతాం. సో అంటే అక్కడ ఒక మిత్ ఉంది. సో టెంపరేచర్ ఎలా మెజర్ చేయాలి? యా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది నా దగ్గరికి వచ్చి ఆన్లైన్ కన్సల్ట్స్లో పర్టికులర్గా ఫిజికల్గా వస్తే మేము మళ్ళీ చెక్ చేస్తాము. బట్ ఆన్లైన్ కన్సల్ట్లో మా చైల్డ్కి ఒక 5 రోజుల నుంచి జ్వరం ఉంది అని అంటారు. ఎంత ఉంది అని అంటే వేడిగా ఉంది బాడీ అని చెప్పేవాళ్ళు కొంతమంది ఏమో 99 ఉంది అని ఇట్లా చాలా భయంగా చెప్తారు. అది అసలు జ్వరమే కాదు. సో జ్వరం ఎలా మెజర్ చేయాలి అని అంటే 5 ఏళ్ళు దాటిన పిల్లల్లో, అడల్ట్స్లో 4 కింద థర్మోమీటర్ పెట్టుకోవాలి. పెట్టుకొని నోట్లో చూసినప్పుడు 100 ఆర్ మోర్ ఈజ్ ఫీవర్. నోట్లో 4 కింద పెట్టుకున్నప్పుడు 100 కానీ అంతకంటే ఎక్కువగానే ఉంటే జ్వరం. బట్ లెస్ దాన్ 5 year oldsకి థర్మోమీటరు ఆర్మ్ పిట్స్ అంటాం, అంటే చంకలో పెట్టి చూడాలి. చూస్తే మోర్ దాన్ 99 ఆర్ 99.5 ఉంటేనే జ్వరం, అండ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. సో ద ఫస్ట్ థింగ్ ఏం చెప్తామంటే, బాగా చంటి పిల్లల్లో పర్టికులర్లీ లెస్ దాన్ 1 year oldsలో టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ అసలు బట్టలన్నీ తీసేసి రీమెజర్ చేయండి. మీరు ఓవర్గా ర్యాప్ చేసి ఉన్నారనుకో, మేమే చెప్తాం ర్యాప్ చేయాలి 6 months లోపల, వెచ్చగా ఉంచాలి బేబీస్ అని. కొంతమంది కొంచెం దే ఓవర్ డూ ఇట్, ఎక్కువగా ర్యాప్ చేసేసి పెడితే టెంపరేచర్స్ పెరుగుతాయి ఆబ్వియస్గా. సో తీసేగానే టెంపరేచర్ తగ్గిపోతుంది, నార్మల్కి వస్తుంది, చంకలో టెంపరేచర్ 99 ఆర్ లెస్ దాన్ 99 ఉంటుంది అంటే అది జ్వరం కాదు. యూ డోంట్ హ్యావ్ టు రెస్పాండ్. బట్ బట్టలు తీసేసిన తర్వాత కూడా లెస్ దాన్ 1 year oldsకి
అండ్ పెద్ద పిల్లలకేమో కన్సిస్టెంట్గా ఉంటే గనక చంకలో మోర్ దెన్ 99 ఆర్ నోట్లో మోర్ దెన్ 100 ఉంటే అది జ్వరమే, ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే పాదరసంతో ఉన్న థర్మోమీటర్, డిజిటల్ థర్మోమీటర్ ఒకటేనా? కొందరు డిజిటల్ థర్మోమీటర్ రెండిట్లోనూ +1 యాడ్ చేయాలి డిజిటల్ థర్మోమీటర్ అని కొద్ది ఉన్నది. అది నేను ఇప్పుడు చెప్పింది ఆర్మ్ లో చూసింది 99 అండ్ నోట్లో చూసింది 100 అన్నాను. సో ఆర్మ్ లో ఉన్నదానికి మనం 1 యాడ్ చేస్తే 100 వస్తుంది కదా. సో అందుకే నేను ఆ డిఫరెన్స్ చెప్పింది. సో చంకలో చూసినప్పుడు 99 కంటే ఎక్కువ, నోట్లో చూసినప్పుడు 100 ఆర్ మోర్. అండ్ అన్నీ కూడా మర్క్యూరీ థర్మోమీటర్స్, డిజిటల్గా డిస్ప్లే ఉంటుంది అంతే. సో డిజిటల్ డిస్ప్లే ఈజ్ ఈజీ చూసుకోవటానికి, బట్ ఈజీగా స్పాయిల్ అవుతూ ఉంటాయి థర్మోమీటర్స్. కానీ అందరూ ఆ ఓల్డ్ మర్క్యూరీ కాలమ్ని రీడ్ చేయటం అది చాలామంది చేయలేరు. అది సింపుల్ థింగే, బట్ అలవాటు తప్పిపోయి చాలామంది ఈ రోజుల్లో చేయలేకపోతున్నారు. సో మీకు ఏది కన్వీనియంట్ అయినా పర్వాలేదు, బట్ మీకు కరెక్ట్ రీడింగ్ తెలవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో మేడం, మీరు యాక్చువల్గా పీడియాట్రిషియన్ గా అన్ని చాలా పెద్ద హాస్పిటల్ చేశారు, ఎన్నో వేల కేసులు చూశారు, ఎన్నో అటెండ్ అయ్యారు, కాన్ఫరెన్స్లు కానీ విదేశాల్లో కానీ విదేశాల సర్టిఫికేషన్స్ కూడా చేశారు. సో అంటే ఇప్పుడు లాస్ట్ 22 yearsలో అంటే మనకు ఇప్పుడు నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వేలో కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు, సాధారణంగా అంతకుముందు ఎక్కువ మాల్ న్యూట్రిషను, బరువు అంటే ఎదుగుదల సరిగా లేకపోవడం లేదా సో తక్కువ ఉండేది వచ్చేది. ఈ మధ్య కొంతమందికి అంటే సాధారణంగా ఒబెసిటీ ఉన్నది, కొంతమందికి మెంటల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అంటున్నారు. సో లాస్ట్ 20 yearsలో మన భారతదేశంలో చైల్డ్ విషయంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? స్లోగా ఓవరాల్గా చెప్పాలి అని అంటే మన భారతదేశం ఎంత డైవర్స్ అన్ని రంగాల్లోనూ. అంటే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ కూడా సిగ్నిఫికెంట్ నెంబర్ ఉన్నారు ఎకనామిక్ వైజ్ చూస్తే. అలానే హెల్త్లో కూడా ఇంకా కూడా సరైన ఆహారం, పోషక విలువలు ఉన్న ఆహారం అండ్ అసలు ఏం తినాలి అనే అవగాహన లేని పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళే ఎక్కువ మంది. బట్ అట్ ద సేమ్ టైం ఏ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే ఆహారం ఎక్సెస్లో ఉంది, కానీ ఎలా తినాలి, ఎంత తినాలి, ఏ మోతాదులో తినాలి తెలియనితనం, ఇది అవేర్నెస్ లేకపోవటమే ఒక రకంగా. సో ఊబకాయం, చిన్నపిల్లల్లోనే మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటే హై బ్లడ్ ప్రెషర్, హై షుగర్, హై లిపిడ్స్ అండ్ స్లీప్లెస్నెస్ పెద్దవాళ్ళల్లో వస్తాయి కదా. ఇదివరకు 40 ఏళ్ళకి వచ్చేది ఈ ప్రాబ్లమ్స్, ఇప్పుడు పిల్లల్లో 10 ఏళ్ళ దగ్గర నుంచి కూడా ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో మెటబాలిక్ సిండ్రోమ్స్ చూస్తున్నాము. అండ్ అన్ని ఏజెస్ అక్రాస్ అన్ని కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా బాగా కూరుకుపోతున్న సమస్య ఏమిటి అని అంటే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ స్లీప్లెస్నెస్. సరైన గుడ్ క్వాలిటీ స్లీప్ లేకపోవటం అండ్ దాని నుంచి లేదా అది ఉన్నా లేకపోయినా ఉత్పన్నమయ్యే మానసిక వ్యాధులు, ఇది పిల్లల్లో కూడా చూస్తున్నాం. నేను ఒక లాస్ట్ వీక్లోనే చూశాను, 6 నుంచి 9 ఏళ్ల మధ్యలో వాళ్ళకి కూడా యాంగ్జైటీ అండ్ డిప్రెషన్తో పిల్లలు వస్తున్నారు. అండ్ చాలా వరకు 2 కారణాలు ఉంటాయి. ఒకటి స్క్రీన్ ఎక్స్పోజర్, టూ మచ్ ఆఫ్ స్క్రీన్ ప్రెసెన్స్, అండ్ రెండోది దీనికి రిలేటెడ్ది నాట్ ఇనఫ్ టైమ్ విత్ పేరెంట్స్ ఆర్ సెక్యూర్ లవింగ్ కేర్ టేకర్స్. ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ పీడియాట్రిషియన్గా నేను చెప్పిన ఇంటర్వ్యూ బిగినింగ్లో చెప్పాను, కాన్షియస్ పేరెంటింగ్ అంటాం. కాన్షియస్ పేరెంటింగ్ వైపు మూవ్ అవ్వాల్సిన అవసరం ఉత్పన్నమయ్యింది. మన చైల్డ్ని అసలు మనం ఈవెన్ బిఫోర్ పేరెంట్స్ హ్యావ్ దేర్ కిడ్స్ ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలి అని అంటే అసలు చైల్డ్ వస్తున్నాడు మన లైఫ్లోకి అని అంటే మన లైఫ్లో రాబోతున్న మార్పులు ఏంటి, దానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా. ఇంకా ఇంపార్టెంట్ థింగ్, ఇది ఇంకా ఇండియాలో చాలా చోట్ల అడ్రస్ అవ్వట్లేదు, మోస్ట్లీ ఐ డోంట్ థింక్ వినుండరు ఎక్కువ. పేరెంటింగ్ అనేది జర్నీ ఏంటి అని అంటే సెల్ఫ్ అవేర్నెస్.
ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, అంటే నేనేంటి, నాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, నా నా చైల్డ్హుడ్ నుంచి నేను ఇప్పటికీ క్యారీ చేస్తున్న లగేజ్ ఏంటి, అది నా మానసిక ఆరోగ్యం మీద ఇంపాక్ట్ ఉంటుంది, నా దృక్పథం మీద ఇంపాక్ట్ ఉంటుంది, లైఫ్ని నేను ఎలా చూస్తాను, రిలేషన్షిప్స్ని నేను ఎలా చూస్తాను, వర్క్ని నేను ఎలా చూస్తాను, నేను ఈ సమాజానికి, నా ఓన్ ఫ్యామిలీకి నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నాను, నాలో ఇంకా తీరని నా నీడ్స్ ఏంటి యాజ్ ఎ చైల్డ్ అనేది నీకు తెలిస్తే నువ్వు పర్ఫెక్ట్ పేరెంట్ అవుతావు. దీన్నే కాన్షియస్ పేరెంటింగ్ అంటారు. ఇది కాన్షియస్ పేరెంటింగ్, టు ఫస్ట్ హీల్ యువర్ సెల్ఫ్. ఒకప్పుడు ఇవన్నీ మరి లేవు కదా, నేనేమో పెద్ద పెద్ద మాటలు చెప్పాను అని ఇమ్మీడియట్గా వ్యూవర్స్ కనిపిస్తుంది. ఇది మనకి తెలియకుండానే మన చుట్టూ ఉన్న సపోర్ట్ సిస్టంలో ఈ నీడ్స్ అన్ని సాటిస్ఫై అయ్యాయి. ఒంటరిగా ఎవరు బతికేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఒంటరిగా బతకాలి, బ్రతకడానికి కేపబిలిటీ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లల నుంచి పేరెంట్స్. మీ పిల్లల్లో ఉన్న 80% ప్రాబ్లమ్స్ తెలియకుండానే మీరు క్రియేట్ చేస్తున్నవి. తెలియకే ప్రేమగానే ఉంటారు పేరెంట్స్, అందరూ బెస్టే ఇద్దాం అనుకుంటారు. స్టిల్ ఇవన్నీ కూడా సమ్వేర్ రూట్స్ మీ చైల్డ్హుడ్లో ఉండొచ్చు, ఇప్పుడు మీలో ఉండొచ్చు, జనరేషనల్గా ప్రాబ్లమాటిక్గా, అంటే మీ అవగాహన, ఒక తల్లి తండ్రి ఎలా ఉండాలి అనే మీ అవగాహనలో డిఫెక్ట్స్ ఉండొచ్చు. ఒక చైల్డ్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఒక చైల్డ్ ఒక పర్టిక్యులర్ టైంకి ఏ మైల్ స్టోన్ అటైన్ అవ్వాలి, ఇవన్నీ ఈ అవగాహన లోపాలు చాలా ఉన్నాయి. మరి ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇంత అవగాహన లేమి ఎందుకు ఉంది? ఓకే, ఎందుకంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్ కూడా మిస్డైరెక్ట్ చేస్తుంది. నేను చెప్పిన స్క్రీన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అని చెప్పాను. స్క్రీన్ ఎందుకు మెంటల్ హెల్త్ ఇష్యూ అంటే ఒక 10 రీజన్స్ ఉన్నాయి. స్క్రీన్ అడిక్టివ్. ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ కూర్చుని మీరు స్క్రీన్లోనే పడిపోయి మునిగిపోవటానికి ఏం చెయ్యాలో అలాంటి ఆల్గోరిథమ్స్ సెట్ చేస్తున్నారు. సో దాన్ని ఎవరు బీట్ చేయలేరు. ఎవరు బీట్ చేయగలరంటే లోపలికి చూసుకునే వాళ్ళు. నేనేం చేస్తున్నాను, కాన్స్టెంట్గా నిన్ను నువ్వు కాపాడుకోవాలి స్క్రీన్ నుంచి. ఒక రకంగా చెప్పాలంటే అది పేరెంట్స్ చేయాలి, పిల్లలకి నేర్పించాలి. అండ్ ఈ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ అన్నీ టూ మచే ఉంటాయి. సో నువ్వు సెలెక్ట్ ఎలా చేసుకోవాలి? నీకు టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ గుడ్. సో వీటన్నిటి మూలాన జరుగుతున్న ప్రాబ్లమ్సే ఇప్పుడు పిల్లల్లో కొత్తగా మీరు చూస్తున్న ప్రాబ్లమ్స్. ఆటిజం, ADHD, ఇవన్నీ కూడా కొద్దో గొప్ప ఎంతవరకు మనము ఏ మోతాదులో ఏ పని చేయాలి అని తెలుసుకోలేకపోవటం. ఎండోక్రైన్ డిస్రప్షన్ జరుగుతుంది. ఎండోక్రైన్ డిస్రప్షన్ అని అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ పెరిగింది, మెంటల్ హెల్త్ ఇష్యూస్ పెరిగినాయి, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి, క్యాన్సర్స్ పెరిగినాయి, డెవలప్మెంటల్ డిలేస్ అంటే పిల్లలు ఏ టైంకి మాట్లాడాలి, ఏ టైంకి పట్టుకుని రాయగలగాలి, చదవగలగాలి, ఇవన్నీ ఫోకస్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి, అటెన్షన్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి. వీటన్నిటికీ మన మూలాలు తల్లి గర్భంలోనే ఉన్నాయి అని కనుక్కున్నారు. సో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్దీగా ఉండాలి. అండ్ అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్, పిల్లల్ని కందాము అని అనుకోక ముందే యు టేక్ వన్ కౌన్సిలింగ్, ప్రీనేటల్ కౌన్సిలింగ్. వాట్ ఆర్ యూ గెటింగ్ ఇన్ టు? సో నా వర్క్ ఇప్పుడు యాజ్ మచ్ యాజ్ ట్రీటింగ్ చిల్డ్రన్ని ట్రీట్ చేస్తూ పేరెంట్స్తో చిల్డ్రన్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడే ట్రెండ్స్ తెలుస్తాయి, ఇప్పుడు ఏంటి అసలు కొత్త ప్రాబ్లమ్స్ అనేది. బట్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ దిస్ జర్నీ వేర్ ఏ ఇన్ఫర్మేషన్ ఎలా తెచ్చుకోవాలి, ఎంతవరకు మన మైండ్ని ఎక్కడ స్టాప్ చేయాలి, మీ పిల్లల్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్కి మీరెంత కారణం, దాన్ని ఎలా సరి చేసుకోవచ్చు, ఇవన్నీ చెప్పే ప్రక్రియ కూడా చేస్తున్నాను యాక్టివ్గా. సో మేడం, అంటే సాధారణంగా ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉన్న పిల్లల్లో ఊబకాయం అనేది ఎక్కువ అవుతుంది. ఈ ఒబేసిటీ గల కారణాలు ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, రెస్ట్రిక్టెడ్ లైఫ్ స్టైల్స్ అంటే ఒక చిన్న స్పేస్ ఇచ్చి ఆ స్పేస్లోనే కూర్చోమని చెప్తారు. ఇదివరకు లాగా విలేజెస్లో, టౌన్స్లో
కాలనీ అంతా పరిగెత్తి ఆడుకోవటం ఇప్పుడు లేదు. నెంబర్ 1 స్లీప్. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళని అర్ధరాత్రి 11-12 వరకు మెల్కొని ఉండనిస్తారు. పొద్దున్నే మళ్ళీ 6:30, 7, 7:30, 8 లాగి తీసుకెళ్ళి బస్సులో పడేస్తారు. స్లీప్ తక్కువైనా ఊబకాయం వస్తుంది. 3వది ఆహారపు అలవాట్లు. ఇంటిలో ఎన్ని మీల్స్ తింటున్నారు కౌంట్ చేసుకోండి మీరు వీక్లో. బయట నుంచి ఫుడ్ ఏంటి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ, ఇంట్లో తింటున్న ఫుడ్లో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మీరు ఎంత వాడుతున్నారు ఇది అవగాహన ఉండదు చాలామందికి. సాస్లు, మసాలాస్, ఇవన్నీ మన బాడీ సిస్టంలో మెటబాలిక్ పాత్వేస్ని చిన్న భిన్నం చేస్తాయి. ఎంత సింపుల్గా మీకు ఒక్కటే కొండ గుర్తు ఏంటంటే ప్రొడక్షన్. అంటే ప్లాంట్ కానీ యానిమల్ కానీ ప్రొడక్షన్ దగ్గర, అంటే అవి మనకి ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో సోర్స్ దగ్గర నుంచి మీ నోట్లోకి వెళ్ళే లోపు ఎంత తక్కువ ఫ్యాక్టరీలో ఉంటే అది అంత మంచి ఫుడ్. ఓకే, కంప్లీట్గా జీరో ఉండదు, బట్ మినిమైజ్. ఈ 3 కనుక మీరు చూసుకుంటే ఒబిసిటీని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. సో ఇంకొకటి మేడం, సాధారణంగా అంటే ఇది పిల్లల్లో చురుకుదనం. అందరూ పిల్లలు బాగా తెలికలు కావాలని చెప్పేసి భావిస్తుంటారు. దానికోసం రకరకాల ఫుడ్స్, సూపర్ ఫుడ్స్ అని చెప్పేసి. యాక్చువల్గా పిల్లల్లో చురుకుదనం పెంచాలంటే ఏం చేయాలి? పిల్లల్లో చురుకుదనం పెంచాలి అని అంటే దేనికైనా కానీ ఈవిడ అదే చెబుతుంది అని అనుకుంటారు వీళ్ళు. సో ద థింగ్ ఈజ్, పిల్లల ప్రోడక్ట్స్ ఆఫ్ 2 థింగ్స్. పిల్లలు అని అంటే ఏంటి అని అంటే మనం ఇచ్చే మన జెనెటిక్స్ అవి మనమే ఇస్తున్నాం. సో మీరు ఒకలా ఉండి నేను ఒకటే చెప్తాను, మీరేమో జయాబాద్రిలాగా ఉండి మీ పిల్లలు అమితాబ్ బచ్చన్ హైట్ రావాలి అని అంటే యూ హ్యావ్ టు మ్యారీ అమితాబ్ బచ్చన్. ఓకే, సో జెనెటిక్స్ ఆర్ ఇంపార్టెంట్. 2వది ఎపిజెనెటిక్స్. ఈ జెనెటిక్స్ని కూడా మార్చే పవర్ ఎన్వైరన్మెంట్కి ఉంది. ఓకే, సో మనం ఎలాంటి ఎన్వైరన్మెంట్ కలిగిస్తున్నాము, స్టిమ్యులేటింగ్ ఎన్వైరన్మెంట్. చురుగ్గా ఉండాలి అని అంటే నిద్ర సరిపడా పోవాలి, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా ఉండాలి, రైట్ ఫుడ్ అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ రైట్ అమౌంట్లో తినాలి. రైట్ అమౌంట్ అని అంటే ఓవర్గా తినకూడదు, తక్కువగా తినకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్లేట్లో అన్ని రకాల సమతుల ఆహారం, వెజిటబుల్స్, ఫ్రూట్స్, తర్వాత ప్రోటీన్, కార్బ్స్, ఎనఫ్ కార్బ్స్, ఇవన్నీ సమతుల ఆహారం. సమతుల ఆహారం అంటే మనం తీసుకునే అగైన్ ప్రతి మీల్లోనే ఇలా కూర్చుని పోతొద్దని వేసుకొని చూడక్కర్లా. ఓవర్ ఏ వీక్ ఎనఫ్ ప్రోటీన్ తింటున్నామా లేదా, ఇనఫ్ కార్బ్సే తింటున్నామా, ఇనఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా. బ్రెయిన్ చురుగ్గా ఉండాలి అని అంటే బాడీ షుడ్ బి మూవింగ్. ఓకే, ఆల్ ద టైమ్ స్క్రీన్స్ ఎదురుగా కూర్చునో లేకపోతే కూర్చుని చేసే పనులు మాత్రమే చేస్తే బ్రెయిన్ చురుగ్గా ఉండదు. నిద్ర వెరీ వెరీ ఇంపార్టెంట్. అరటిపండు విషయంలో చాలా మంది అంటే ఈ సందర్భంలో తినాలి, ఈ సందర్భంలో తినొద్దు, జలుబు ఉన్నప్పుడు తినొద్దు, ఇది నందును పెంచుతుంది అని అంటారు. యాక్చువల్గా ఇందులో వాస్తవం ఉందా? అరటిపండు ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు పిల్లలు? అరటిపండు ఈజ్ వన్ ఆఫ్ ద నేచర్స్ ప్రాబబ్లీ ద బెస్ట్ ఫుడ్స్ ఫర్ బేబీస్ అండ్ అడల్ట్స్ ఆల్సో. వేరియస్ రీజన్స్. ఇప్పుడు అరటిపండు గురించి చెప్తే మీకు మన ఇంటర్వ్యూ మొత్తం అరటిపండు అయిపోతుంది. సో టుకీగా చెప్పేది ఏంటంటే చాలా మంది అరటిపండుని పాపం ఈ అమాయకమైన అరటిపండుని చాలా దీన్ని బద్నాం చేస్తారు. ఏంటి అని అంటే అందరికీ చాలా మందికి అరటిపండు ప్రాబ్లం కానే కాదు, కానీ కొంతమందికి బనానా అంటే హై షుగర్ ఉండటం మూలాన అవ్వచ్చు, ఇతరత్ర అవ్వచ్చు, వీళ్ళకి అలర్జీస్ ట్రిగర్ అవుతాయి. ట్రిగర్ అయ్యి దగ్గు, జలుబు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది కేస్ టు కేస్ అంటాం. అంటే మీరు తిన్న ప్రతిసారి వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా, అంటే అరటిపండు తిని చల్లగాల్లో ఊరంతా తిరిగి తర్వాత ఇంకేవో చేసి ఇలాంటివన్నీ చేసి పాపం అరటిపండుని బ్లేమ్ చేయకండి. వేరే ఏం ప్రాబ్లం లేకుండా అరటిపండు తిన్న ప్రతిసారి ట్రయల్ అండ్ ఎర్రర్ 2 సార్లు 3 సార్లు మీరు ఒక పర్టికులర్ మార్పు అబ్జర్వ్ చేశారు, దెన్ అరటిపండు అవాయిడ్ చేయాలి. ఇలా ఒక పర్టికులర్ ఫుడ్కి ఒక పర్టికులర్ రెస్పాన్స్ అనేది ఉండదు. ఈ ఫుడ్కి ఈ శరీరానికి మధ్య జరిగే ఇంటరాక్షన్
వెరీ స్పెసిఫిక్ టు దట్ బాడీ ఉంటుంది. పీనట్స్ ఉంటాయి, కొంతమందికి ఊపిరాగిపోయే అంత అనాఫిలాక్టిక్ రియాక్షన్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి పీనట్స్ ఆర్ వెరీ గుడ్ ఫుడ్, ఇన్ఫ్యాక్ట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫుడ్. సో అలా కేస్ టు కేస్ చూడాలి. ఏ ఫుడ్ అలర్జీ అయినా, ఫుడ్ అలర్జీ, ఫుడ్ ఇంటాలరెన్సెస్, అవి శ్వాసకోశ సంబంధిత ప్రాబ్లమ్స్గా రావచ్చు, డయేరియా కింద రావచ్చు, లేదా ర్యాషెస్ కింద రావచ్చు. ప్రతిసారి ఒక ఫుడ్ తిన్నప్పుడు ఈ మూడిట్లో ఏదైనా జరుగుతూ ఉంటే అప్పుడు ఆ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. పాల పదార్థాలు అనేది అంటే కొంతవరకు పడతాయి, కొందరికి పడదు అంటారు కదా. పడకపోతే ఎట్లా తెలుసుకోవాలి? పాల పదార్థాలు ఏ వయసు వరకు పెట్టడం మంచిది? యా, పాలు డైరెక్ట్. సో మిల్క్ అలర్జీస్ అంటాం. కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ అని ఉంది. మిల్క్ ప్రోటీన్ కి ప్రాబ్లమ్స్ రావచ్చు చాలా ఎర్లీగా. అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి తల్లి కౌ మిల్క్ తాగి తల్లి పాలల్లోంచి ఆ మిల్క్ ప్రోటీన్ వచ్చి కూడా అలర్జీస్ క్రియేట్ చేసిన బేబీస్ని చూసాం. ఇలా కాకుండా ఫార్ములా తాగే పిల్లల్లో ఎక్కువగా చూస్తాం. రక్తంతో విరోచనాలు రావటం, అది కామనెస్ట్ వే ఇట్ ప్రెజెంట్స్. ఇది కాకుండా విపరీతంగా వాంతులు చేయటం, బాగా కడుపులో నొప్పి వచ్చి కోలిక ఎక్కువగా ఉండటం, ఊరుకూరుకునే జలుబులు చేయటం, స్కిన్ ర్యాషెస్, ఎగ్జిమాటస్ ర్యాషెస్ రావటం, ఈ 3 రకాలుగా వస్తాయి ఫుడ్ ప్రాబ్లమ్స్. సో వీటిల్లో ఏమన్నా ఉన్నాయి అని మీ డాక్టర్ చెప్తే మీ అంతటి మీరు డిసైడ్ చేసుకోవద్దు. అనవసరంగా చాలామంది ఫుడ్ రెస్ట్రిక్షన్స్లోకి వెళ్తారు. చెప్తే బ్లడ్ టెస్ట్లో కూడా కొంతమంది కన్ఫర్మ్ చేయొచ్చు. సో అలా జరిగితే అప్పుడు ఆ ఫుడ్ని అవాయిడ్ చేయమని డాక్టర్ సలహాతో చేయాలి. అండ్ జనరల్గా డైరీ గురించి ఏంటి అని అంటే, మనందరి బాడీస్ కూడా డిఫరెంట్, రేషియల్గా డిఫరెంట్, స్టేట్ వైజ్ డిఫరెంట్, తర్వాత ఒకే ఫ్యామిలీలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. మిల్క్ని మెటబలైజ్ చేసుకునే వాళ్ళకి ఒక పర్టికులర్ మోతాదులో 2 years దాటిన తర్వాత, లేకపోతే 2 years లోపు 1 year దాటిన తర్వాత నాట్ మోర్ దెన్ 300 to 400 ml ఆఫ్ డైరీ అంటాం. అంటే డైరీ నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులు కలిపి నాట్ మోర్ దెన్ 450 ml సే టిల్ 5 years. వీలైనంత వరకు ఈ లోపు మనకి తెలుస్తుంది డైరీ ఈ చైల్డ్కి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని. కొంతమంది పిల్లలు చాలా మారం చేస్తుంటారు, నాకు వద్దే వద్దు అని. నేను కూడా ఒకప్పుడు అదే. సో అలాంటి వాళ్ళకి మిల్క్ అలర్జీస్ ఉండొచ్చు, గమనించుకోండి. మీ పీడియాట్రిషియన్తో మాట్లాడండి, మాట్లాడి అవసరమైతే వాళ్ళకి మిల్క్ తీసేయచ్చు, పెరుగు తినొచ్చు. కొంతమందికి పెరుగు కూడా పడదు. ఇట్లా ఈ మార్పులు చేసుకుంటూ మిల్క్ ఒక చిన్న పార్ట్ ఆఫ్ అవర్ డైలీ ఫుడ్ అడల్ట్గా, ఇది మేజర్ ఫుడ్ అవ్వకూడదు. చిన్న పిల్లలకు ఎప్పుడు వాటర్ తాగించాలనేది పెద్ద డిబేట్ నడుస్తుంది యాక్చువల్గా. సో సాధారణంగా పెద్దవాళ్ళు కాన్స్టిపేషన్ కోసం పొద్దున్న లేవగానే వామ్ వాటర్ తాగడం అలవాటు. సో అది పిల్లల్లో అలవాటు చేద్దాం అనేది ఆలోచన. బట్ ఎప్పటి నుంచి పిల్లలకు నీళ్ళు తాపించాలి? ఎన్నో నెలల నుంచి? యా, దీని మీద అసలు కాంట్రవర్సీనే లేదు. ఓకే, క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సారీ. సో మామూలుగా 6 months వరకు తల్లిపాలు కానీ, తల్లిపాలు లేని వాళ్ళు ఫార్ములా తాగుతూ ఉంటారు. ఫార్ములా కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఇన్ ఎ పర్టికులర్ వే కౌ ఆర్ బఫ్లో మిల్క్ తాగుతారు. ఓన్లీ మిల్క్ ఈజ్ ద ఫుడ్ ఫర్ ద బేబీ. తల్లి పాలు తాగే వాళ్ళలో అయితే అసలు సమస్య లేదు. ఒక్క చుక్క కూడా వేరే ఏ రకమైన పదార్థం నోట్లో పోయాల్సిన అవసరం లేదు, ఎక్సెప్ట్ వైటమిన్ డి డ్రాప్స్, అంతే. క్లియర్ ఇది. 6 months ఫుడ్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తామో ఫుడ్తో పాటే వాటర్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ సింపుల్. సో ఇంకొకటి మేడం, చాలా మంది పిల్లలు అంటే కొంతమంది పడుకునేటప్పుడు నోరు తెరిచి పడుకుంటారు. సో ఆ రకంగానే శ్వాస తీసుకుంటారు. అంటే దీన్ని గమనించిన తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇది దేనికి సంకేతం? అగైన్ ఓపెన్ మౌత్ బ్రీదింగ్, లేదా నాయిజీ బ్రీదింగ్, లేదా స్లీప్ డిస్టర్బెన్సెస్, వీటన్నిటి మీద ఒక పర్టికులర్ ఎంటైర్ కోర్సే రన్ చేస్తున్నాం. ఫెలోషిప్ కోర్సెస్ ఉన్నాయి స్లీప్ మెడిసిన్ అని. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చిన్నతనంలో శ్వాస ఎలా తీసుకుంటామో దాన్ని అనుసరించి మన ఫేస్ ఆర్కిటెక్చర్ ఫామ్ అవుతుంది, మన సైనస్లు డెవలప్ అవుతాయి, మన పళ్ళు పలువరుస డెవలప్ అవటానికి
జా లైన్, ఇవన్నీ కూడా ఫిజిక్స్ ఆఫ్ ఎయిర్వే మూలన, ఫిజిక్స్ ఎలా అయితే గాలి లోపలికి మనం తీసుకుంటున్నాం, నోట్లో నుంచా ముక్కులో నుంచా, ఎలా శ్వాస తీసుకుంటున్నాం, గురక పెడుతున్నామా లేకపోతే ఇబ్బంది పడుతున్నామా, ఫ్రీక్వెంట్గా పోస్చర్ చేంజ్ అవుతుందా, స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ గమనించుకోవటానికి. సో ఇవి ఎందుకు జరుగుతాయి ఇలా గురక పెట్టడం, ఓపెన్ మౌత్ బ్రీతింగ్ అని అంటే పిల్లల్లో కామనెస్ట్ రీజన్ టాన్సిల్స్, ఎడినాయిడ్స్ పెద్దగా ఉండటం వలన, బట్ ఓవర్ వెయిట్ ఉండటం, తర్వాత అలర్జీస్ ఉండటం, ముక్కులో అలర్జీ ఉండొచ్చు, ఆస్మా ఉండొచ్చు, లేదా కొంతమందికి ఈ ఊబకాయం మూలన ఎక్కువగా ఫ్యాట్ ఉండి బ్రీదింగ్ ఇష్యూస్ రావటం, ఇట్లా అనేక రీజన్స్ ఉంటాయి. కామనెస్ట్ రీజన్ ఈస్ టాన్సిల్స్, ఎడినాయిడ్స్ అండ్ బీయింగ్ ఓవర్ వెయిట్. ఓకే, ఇంకోటి మేడం, కొంతమంది పిల్లల్లో మ్యూకస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దీనికి గల కారణాలు ఏంటి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మ్యూకస్ ప్రొడక్షన్ అనేది అలర్జీస్కి రెస్పాన్స్. అది మనకు ఫుడ్ ఎలర్జీ అవ్వచ్చు, లేదా ఇన్హేల్డ్ అంటే దుమ్ములోకి వెళ్ళటం రావటం, చల్లగాలికి, లేదా మనం తినే ఆహారం మూలన, ఏ రీజన్ అయినా కానీ బాడీ రెస్పాన్స్ అనమాట. ఇమ్మీడియట్గా మ్యూకస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవటం, తర్వాత కొద్దిగా జ్వరం లాగా ఇన్ఫ్లేమ్ అవటం, బాడీ జ్వరం రావటం, సెక్రీషన్స్ ఎక్కువ అవటం, ఊరికనే ముక్కులు కారిపోవటం, లేదా దగ్గు మొదలవటం, శ్వాసకోశ సంబంధిత ప్రాబ్లమ్స్ అని అంటే శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటం, పిల్లి కూతులు రావటం, ఇలాంటివన్నీ కూడా. అదే కనుక మనకి ఇంటెస్టైన్ అలర్జీ ఉంటే స్టూల్లో మ్యూకస్ ఎక్కువ రావటం, లేదా బ్లడ్ రావటం, లూజ్ మోషన్స్ రావటం, ఇట్లా ఇవన్నీ కూడా బాడీ మనకి చెప్తుంది, సంకేతాలు అనమాట. నాకేదో సరిపడట్లేదు, జస్ట్ చెక్ అని పేరెంట్స్కి ఒక వార్నింగ్. మనం చిన్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ పెరిగినాము, అక్కడ మనకు శారీరక వ్యాయామం ఎక్కువ లభించేది. ఇప్పుడు స్కూల్లో ఎక్కువ గ్రౌండ్స్ లేవు, ఇళ్లలో కాంక్రీట్ జంగిల్స్ అయిపోయినాయి. సో ఈ నేపథ్యంలో మీరు పిల్లల వ్యాయామం పట్ల అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందని వివరిస్తారు? చాలా ఇంపార్టెంట్ ఇది. హౌ ఐ విష్ నా చిన్నప్పుడు మా పేరెంట్స్కి దీని గురించి తెలిసి ఉంటే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంత ఇంపార్టెంట్ అని చెప్పి నేను నా పిల్లల్ని పెంచుతున్నప్పుడు కూడా తెలియదు. బట్ ఐ మీన్ వాట్ ఎవర్, శారీరక వ్యాయామం అనేది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఆల్ సో మెనీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. అది ఫస్ట్ థింగ్. వరల్డ్లో ఇప్పుడు మొత్తం చుట్టూరా ఉన్న ప్రాబ్లం మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండటానికి శరీరం అలసిపోవాలి, శరీరం మూవ్ అవ్వాలి ఇన్ వేరియస్ వేస్. మన ఇష్టమైన విధంగా చేయొచ్చు. ఇది నిద్ర సరిగ్గా రావటానికి, ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయటానికి, గ్రోత్ సరిగ్గా ఉండటానికి, మైండ్ చురుగ్గా ఉండటానికి ఇన్ని మంచిలు జరుగుతాయి. సో ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఇప్పుడు కంపల్సరీ రూల్ పెట్టారు. సన్లైట్, శారీరక వ్యాయామం, ఈ రెండు ఎంత ఇంపార్టెంట్ అనేవి గమనించుకొని ప్రతి స్కూల్లోనూ, జపాన్ ఆర్ కొరియా ఐఎమ్ నాట్ ష్యూర్, వన్ ఆఫ్ ద కంట్రీస్ రూల్ వచ్చింది ఆల్రెడీ. ఎవ్రీ డే 2 hours చిల్డ్రన్ హ్యావ్ టు బి అవుట్డోర్స్ స్కూల్లో ఉన్నప్పుడు. అండ్ హోంవర్క్స్ ఒక పర్టికులర్ ఏజ్ వరకు బ్యాక్ హోమ్ బుక్స్ ఇవ్వట్లేదు. సో ఇది ఐసైట్ ప్రాబ్లమ్స్ పెరగడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. వైటమిన్ డి దొరకాలి, వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోవాలి, సూర్యుడిని చూడాలి, సూర్యుడి బట్టి మనము లైఫ్ని మార్చుకోవాలి, సూర్య భగవానుని, అండ్ శరీరం కదలాలి. ఈ రెండు ఉంటే గనక మనలో ఇప్పుడున్న హెల్త్ ప్రాబ్లమ్స్లో అట్లీస్ట్ 50 to 60% రావు. చిన్నపిల్లల్లో కడుపు నొప్పి కారణం నులి పురుగులు అంటాం కదా, ఈ వామ్స్ అంటే అవి ఏంటి, యాక్చువల్గా వాటికి ఏం చేయాలి, వాటి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? యాక్చువల్ నులి పురుగుల గురించి మన కంట్రీ సెంట్రల్ గవర్నమెంటే ఒక ఇంపార్టెంట్ డైరెక్టివ్ ఇచ్చింది. ఎందుకంత చేయాల్సి వచ్చిందంటే భారతదేశంలో ఆల్మోస్ట్ 70% మందికి 50 to 70% ఆడవాళ్ళకి, పిల్లలకి రక్తహీనత ఉంటుంది. అండ్ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే చాలా మంది పిల్లల్లో ఈ రక్తహీనత పొట్టలో ఉన్న నులి పురుగుల మూలాన కూడా జరుగుతోంది. అండ్ సరిగ్గా ఎదుగుదల లేకపోవటం, ఫుడ్ తిన్నా కూడా ఎదగకపోవటం,
ఈ నులి పురుగుల గురించి నేషనల్ ప్రోగ్రామ్ ఉంది. అన్ని స్కూల్స్ లోనూ ఆల్బెండజోల్ ఇస్తూ ఉంటారు, ఆ మెడిసిన్ ఇస్తారు. నులి పురుగుల మందు, నట్టల మందు లేదా పాముల మందు అంటారు. సో ఆ మందు ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. ఇండియాలో పెరుగుతున్న పిల్లలందరికీ 15 years వచ్చే వరకు 2 ఏళ్ల నిండిన వాళ్ళు, 2 ఏళ్ల తర్వాత ఏంటంటే ఇంటి బయటకు వెళ్ళిపోయి అన్ని చోట్ల ఆడుకుంటారు, చేతులు పెడతారు. జనరల్ గా కమ్యూనిటీ ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది. 2 ఏళ్ల నుంచి మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరికీ ఎవ్రీ 6 months నులి పురుగుల మందు తీసుకోమని చెప్తాం. లక్షణాలు చాలా రకాలుగా ఉంటాయి. కొంతమందికి డయేరియాస్ రావచ్చు, కొంతమంది కడుపులో నొప్పి ఊరుకునే, కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ, ఇప్పుడు నేను చెప్పినట్టు రక్తహీనత, అండ్ ఫుడ్ మీద ఇష్టం లేకపోవటం. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, బలపాలు, మట్టి, గోడ మీద పెయింట్ ఇవన్నీ గీక్కుని తింటాం, ఇట్లా చేస్తూ ఉంటారు పిల్లలు. సో ఇవన్నీ దీన్ని పైకా అంటాం. అంటే మామూలుగా ఫుడ్ మీద ఉండే ఇష్టం కాకుండా ఫుడ్ కాని వస్తువుల మీద కూడా తినాలి అనే కోరిక రావటాన్ని పైకా అంటాం. ఇది యూజువలీ రక్తహీనత ఉన్న వాళ్ళలో జరుగుతుంది. కొంతమంది బియ్యం తింటూ ఉంటారు, బియ్యం తినటం, బలపాలు తినటం, చాక్ పీసులు తినటం. సో ఇలాంటివి చేస్తూ ఉంటే రక్తహీనత ఉన్నట్టు, అండ్ మోస్ట్ లైక్లీ వాళ్ళకి నులి పురుగులు కూడా ఉంటాయి. సో మేడం, అంటే మీ 20 సంవత్సరాల అనుభవం ద్వారా సో తల్లిదండ్రులు ఇంట్లో టాప్ 3 చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి పిల్లల ఎదుగుదల విషయంలో, పిల్లల ఆరోగ్యం విషయంలో? గుడ్ పేరెంట్ గా ఉండాలి అని అంటే ఫస్ట్ థింగ్ మీరు సెల్ఫ్ అవేర్ ఉండాలి. అంటే మీరేంటి, మీలో ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి, మీలో ఉన్న నాట్ సో గుడ్ థింగ్స్ ఏంటి, మీలో అన్మెట్ నీడ్స్ ఏంటి, అంటే మీకు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మీ నీడ్ ఎక్కడి నుంచి మొదలైంది అనేది తెలుసుకుంటే మీ పిల్లలతో మీ ఇంటరాక్షన్ ఏంటో తెలుస్తుంది. నెంబర్ 1. రెండోది, పేరెంటింగ్ చాలా సింపుల్. నర్చరింగ్, అది నర్చరింగ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే ఒక ఫార్మర్ ఒక మొక్కని ఎలా చూసుకుంటాడు, ఒక పేరెంట్ చైల్డ్ని అలా చూసుకోవాలి. ఏంటి వీళ్ళిద్దరి మధ్య బంధం అంటే, నేను ఇంకా ఏం చేస్తే ఈ మొక్క బాగా పెరుగుతుంది అని ఆలోచిస్తాడు ఫార్మర్ ఎప్పుడు. అంతేగాని ఈ మొక్కకి పురుగు పట్టిందనో, లేకపోతే ఆకులు రాలిపోతున్నాయనో, లేకపోతే ఎండిపోతుందనో మొక్కని తిట్టడు, మొక్కని బ్లేమ్ చేయడు. ఆలోచిస్తాడు, ఈ మొక్క గురించి చెప్పగలిగే సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటాడు, అబ్జర్వ్ చేస్తాడు. మొక్కకి పురుగు పట్టింది, లేదా ఆకులు రాలిపోతున్నాయి, లేదా ఎల్లోగా అయిపోతుంది, లేకపోతే పెరగట్లేదు, ఎదగట్లేదు సరిగ్గా, లేదా ప్రొడ్యూస్ చేయట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ ని సైంటిస్ట్ డిస్కస్ చేస్తాడు. ఇక్కడ మీ సైంటిస్ట్ పీడియాట్రిషియన్. సో మీరు గమనించుకోవాలి, దాన్ని చైల్డ్ నర్చర్ చేయాలి. ప్రతి మొక్క ఒకే రకంగా ఉండదు కదా, మొక్కలు ఎంత డిఫరెంట్ గా ఉంటాయి, నేచర్ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం ఇచ్చిన జెనెటిక్స్ ఈ చైల్డ్ కి, వీరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పాపం అవి మనం ఇచ్చినవే. ఓకే, అట్లా అని మనమే రెస్పాన్సిబుల్ అని మనం బ్లేమ్ చేసుకోక్కర్లేదు. బట్ ఈ పర్టికులర్ జెనెటిక్ మేకప్ కి నేను ఏం చేస్తే, ఆహారం ఎలా ఇస్తే, స్లీప్ ఎంత ఉంటే, వ్యాయామం ఎంత ఉంటే, జబ్బులు ఎలా వస్తూ ఉంటే ఎలా మేనేజ్ చేసుకోవాలి, అండ్ వీడికి ఉన్న మానసిక ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, డెవలప్మెంటల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, నేను రైట్ గానే పేరెంటింగ్ చేస్తున్నానా లేదా, ఈ అడ్వైస్ ఇవ్వగలిగేది మీకు మీ పీడియాట్రిషియన్. వాళ్ళ అడ్వైస్ తో మీకున్న ఈ అవకాశాన్ని, పేరెంటింగ్ ఇస్ బ్యూటిఫుల్ జర్నీ. ఇప్పుడు ఏంటంటే అందరికీ తల మీద ఒక పెద్ద ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారు పిల్లలు పుట్టగానే. ఇట్స్ నాట్ దట్, అది మీ మైండ్ లో ఉంది. ఇట్స్ ఎ గుడ్ జర్నీ వేర్ ఇన్ మన గురించి మనకి ఎక్కువ తెలుస్తుంది, వరల్డ్ గురించి ఎక్కువ తెలుస్తుంది, అండ్ ఒక ప్రాణిని నర్చర్ చేస్తున్నాం అనే హ్యాపీనెస్ తో నర్చర్ చేయాలి. ఒక పర్టికులర్ బెంచ్ మార్క్ పెట్టుకుంటారు, నా చైల్డ్కి ఇన్ని మార్కులు రావాలి, నా చైల్డ్ ఇంత హైట్ ఉండాలి, నా చైల్డ్కి ఈ కాంప్లెక్షన్ ఉండాలి, నా చైల్డ్కి ఈ వెయిట్ ఉండాలి, నా చైల్డ్ ఇంత వేగంగా పరిగెత్తాలి, ఈ బొమ్మలు ఇలా వేయాలి. ఇవన్నీ కూడా మీరు పెట్టుకుంటున్నవి. యూ హ్యావ్ టు లెట్ ద చైల్డ్ బ్లూమ్ టు ద బెస్ట్ ఆఫ్ ద ఎబిలిటీ, అంతే. అండ్ మేక్ ఎ జాయ్ఫుల్ జర్నీ ఇంపాక్టింగ్ అదర్ పీపుల్. మనము ఈ చైల్డ్కి ఎంత మంచి చేయగలిగాము, మన లైఫ్ టైంలో మనం ఎంతమంది లైఫ్స్ని టచ్ చేసాం, ఈ చైల్డ్
ఏమి క్రియేట్ చేయబోతున్నాడు, సొసైటీకి ఉపయోగపడేది లేదా తనకి తను ఉపయోగపడేది ఏమి క్రియేట్ చేసుకోబోతున్నాడు, ఈ ఆవిష్కరణే పేరెంటింగ్. సో ఇలా చూస్తే కనుక పేరెంటింగ్ ఈజ్ వెరీ జాయ్ఫుల్. ఏం చేయొద్దు మేడం, యాక్చువల్గా ఏం చేయకూడదు ఇంట్లో చెయ్యకూడని పిల్లల విషయంలో? పేరెంట్స్ అస్సలు చేయకూడనివి ఏంటంటే, నెంబర్ 1, టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని కాకుండా మీ డాక్టర్తో సలహాతో పెంచండి. నెంబర్ 2, చైల్డ్ని బ్లేమ్ చేయకండి. చైల్డ్లో వస్తున్న మార్పులు, ఎస్ చైల్డ్ కూడా రెస్పాన్సిబులే. చైల్డ్ని మీ ఎక్స్టెన్షన్ కింద చూడొద్దు. వాళ్ళు ఒక డిఫరెంట్ బీయింగ్, మీ ద్వారా వచ్చిన ఇంకొక హ్యూమన్ బీయింగ్. వాళ్ళ ట్రాజెక్టరీ వేరుగా ఉంటుంది. ఆయన ఒక డిఫరెంట్ బీయింగ్ కింద చూసి మీ బాధ్యత కింద తీసుకొని నర్చర్ చేస్తే అది మీ పేరెంటింగ్ జర్నీ. సో చైల్డ్ని బ్లేమ్ చేయటం, నెగిటివ్గా మాట్లాడటం, కొట్టటం, ప్రతిదానికి కంట్రోల్ చేయటం. సపోర్ట్కి కంట్రోల్కి తేడా ఉంది. సపోర్ట్ చేయాలి, కంట్రోల్ చేయకూడదు. అంటే మీలో తీరని కోరికలన్నీ ఆయన ద్వారా తీర్చుకుందామని చూడొద్దు. ఆయన జర్నీ వేరే ఉంటుంది, దాన్ని మీరు హెల్ప్ చేయండి. సో ఇలాంటివి నెగిటివ్ కమెంట్స్, హిట్టింగ్ అండ్ కంపేరింగ్ చిల్డ్రన్. మీ చైల్డ్ కూడా మిమ్మల్ని ఇంకో పేరెంట్తో కంపేర్ చేయొచ్చు. ఇది గుర్తుంటే మీకు, మీ చైల్డ్ని మీరు కంపేర్ చేయరు. ఓకే, సో కంపారిజన్ అండ్ సెట్టింగ్ ఎ హెల్దీ ఎన్వైరన్మెంట్ టు ఫ్లరిష్. సో ఈ నెగిటివిటీ తీసేస్తే ప్రతి చైల్డ్కి దే ఆర్ కేపబుల్ ఆఫ్ ఇంపాక్టింగ్ దిస్ వరల్డ్. సో ఫైనల్ గా మనం అన్ని క్వశ్చన్స్ చేసాము, ఒకటే మిషన్ మిగిలిపోయింది, అది అడినాయిడ్స్ అని కదా. సో అడినాయిడ్స్ తరచుగా జబ్బు పడడానికి కారణం అవుతుందా? సో దీన్ని ప్రారంభంలో ఎలా గుర్తించాలి? ప్రారంభంలో గుర్తించకపోతే ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది? దీనికి చికిత్స ఏముంటుంది? మౌత్ బ్రీదింగ్ కి వన్ ఆఫ్ ద కామనెస్ట్ రీజన్స్ టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్. ఇవి సరే మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, ఫ్రీక్వెంట్గా దగ్గు జలుబు అండ్ ఈ దగ్గు జలుబు తర్వాత జ్వరం రావటం, ఇలాంటి ప్యాటర్న్ ఉంటే, గురక పెడుతూ ఉంటే మీ చైల్డ్, నోరు ఓపెన్ చేసి పడుకుని జొల్లు ఎక్కువ కారుస్తూ, నిద్రలో పోస్చర్స్ మాటికి చేంజ్ చేసుకుంటూ, ఎప్పుడు ముక్కు కారుతూ, లేదా నెలకు ఒకసారి దగ్గులు రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ప్యూర్గా ఎలర్జీ, ముక్కు ఎలర్జీ లేదా చెస్ట్ ఎలర్జీ, ప్లస్ ఆర్ మైనస్ ఎడినాయిడ్స్. ఈ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకే ఎడినాయిడ్స్ గ్రో అవుతాయి. సో ఈ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే కనుక మీరు పీడియాట్రిషియన్తో, ఈఎన్టీ సర్జన్తో డిస్కస్ చేయాలి ఒకసారి. వాళ్ళు చెప్తారు. చెప్పగానే ఇప్పుడు మనకి మంచి మెడిసిన్స్ వచ్చినాయి. ఒకప్పుడు అయితే కనుక ఎడినాయిడ్స్ అని అంటే వి కుడెంట్ కంట్రోల్ దెమ్ అంతా. ఇప్పుడు నేజల్ స్ప్రేస్ వచ్చినాయి. నేజల్ స్ప్రేస్ రైట్ టైంలో తీసుకుంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ దే గెట్ బెటర్. అండ్ న్యాచురల్గానే 5 to 7 yearsకి తగ్గిపోతాయి. బట్ రైట్ టైంలో ట్రీట్ చేయకపోతే ఆ తర్వాత రెస్పాండ్ అవ్వవు. అండ్ రైట్ టైంలో ట్రీట్ చేసిన కొంతమందికి సైజ్ మూలాన కానీ, లేదా అవి మాటికి ఇన్ఫెక్ట్ అవటం మూలాన కానీ, ఇన్ఫ్లమేటరీ, అబ్స్ట్రక్టివ్ ఈ సిమ్టమ్స్ విపరీతంగా ఉంటే సర్జికల్ రిమూవల్ అవసరం అవుతుంది. సో చివరగా మేడం, సో మీరు 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు నానటాలజీ విభాగంలో, పీడియాట్రిషన్ విభాగంలో ఒక టాప్ డాక్టర్గా ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్కి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ దేశాల్లో ఎంబీబీఎస్ స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో వాట్ నెక్స్ట్? మీరు నెక్స్ట్ వచ్చే 10 years లో ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఐఎమ్ హ్యాపీ యూ ఆస్క్ దిస్. సో ఎప్పుడూ ఉంటుంది అనమాట లైఫ్, లైక్ పర్పస్ ఆర్ ఇకిగాయ్ అంటాం. సో ఏ రకంగా చెయ్యాలి అనేది ఇంకా సాలిడ్గా అవ్వలేదు, కానీ ఐ థింక్ I want to turn into a parenting coach. Okay. So with all the experience and my passion, ఇది ఇప్పుడు కాదు, నేను స్కూల్లో ఉన్నప్పుడే I used to love children. Okay. Even when I was a child, I used to find children younger than me very interesting. So before I call it a day, ఏదన్నా పిల్లల్ని ఇంపాక్ట్ చేసేది, పిల్లలకి ఫర్ ఎవర్ పనికొచ్చేది చేయాలని నా సంకల్పం. ఐఎమ్ ష్యూర్ ఐ విల్ బి డూయింగ్ దాట్. సో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ మధ్య నేను చూస్తున్నది టీనేజ్ చిల్డ్రన్లో అడిక్షన్స్. Okay.
ఎర్లీగా స్మోకింగ్ కంటే ఇంకా భయంకరమైంది వేపింగ్, ఎలక్ట్రానిక్ సిగరెట్స్, ఆల్కహాల్ అండ్ వెరీ సాడ్లీ డ్రగ్స్. సో దీని మీద అండ్ పేరెంటింగ్ కోచింగ్, ఈ రెండిటి మీద నా దృష్టి ఉంది ప్రస్తుతం. బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. లెట్స్ సీ వాట్ ఐ కెన్ డూ. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.